మనందరికీ సుపరిచితమైన వాక్య భాగం యోహాను సువార్త 4వ అధ్యాయం 19 నుండి 26 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 19 నుండి 26 వచనాలు మనం కలిసి చదువుదాం. నేను వాక్య భాగాన్ని చదువుతున్నాను, నాతో పాటు కలిసి మీరు కూడా చదవాలని మీకు మనవి చేస్తున్నాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములోనున్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా, నేను అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సియా వచ్చినని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మేము చదివిన లేఖన భాగంలో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మీరు మాకు బోధిస్తూ ఉండగా వాటిని అర్థం చేసుకొని వాక్యానుసారంగా మా జీవితాలను మలుచుకునే కృపను మాకు దయచేయమని మమ్మల్ని అందరినీ మీ పాద సన్నిధికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంత్రం మీ అందరితో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి నేర్చుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మహాభాగ్యాన్ని బట్టి దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఆహ్వానించిన దైవజనులు, మరి స్థానిక సంఘ కాపరి గారు డాక్టర్ శ్యామరాజు గారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే బ్రదర్ శామ్ నెహమియా గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. మనం చదివిన లేఖన భాగం అత్యంత సుపరిచితం. సందర్భం మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో కొంతసేపు మాట్లాడిన తర్వాత ఆమె జీవితాన్ని, రహస్య జీవితాన్ని బట్టబయలు చేసిన తర్వాత ఆమె యేసుక్రీస్తు ప్రభువారిని అడిగిన ఒక సందేహం, ఆమెకున్న ధర్మ సందేహాన్ని యేసు ప్రభు దగ్గర చెప్పారు. అయ్యా, మీరు ప్రవక్త అని నాకు అర్థమైంది, కానీ మా పితరులు ఈ పర్వతమందు ఆరాధన చేశారు, ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉందని యూదులు అంటారు కదా, ఇంతకీ ఈ ఆరాధన ఎక్కడ చేయాలి? ఈ వాక్య భాగాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఇందులో యేసుప్రభు వారు బోధించిన బోధలో, ఆమె అడిగిన ప్రశ్నలో ఒకే విషయం స్పష్టంగా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. ఏంటి చెప్పండి? టాపిక్ శర్మన్ టైటిల్ ఆల్రెడీ ఇందులోనే ఉంది, మనం ఏం పెట్టక్కర్లా. సింపుల్. చూసారా, మనకు బాగా సుపరిచితం అని అందుకే చెప్పే వాక్యం. ఏముంది ఇందులో? ఆరాధన. ఏమిటి చెప్పండి? ఎస్. ఈరోజు ఇప్పుడు మనం చదివిన లేఖన భాగంలో ఉన్న వెలుగులో ఆరాధన అనే అంశాన్ని ధ్యానం చేస్తాం. వాస్తవానికి ఆరాధన అనేటువంటి ఈ పదాన్ని, బైబిల్లో ఉన్న ఈ పదాన్ని క్రైస్తవ సంఘం సార్వత్రికంగా రకరకాలుగా అర్థం చేసుకున్నారు. కొన్ని సంఘాలలో కలిసికట్టుగా పాటలు పాడి దేవుని నామాన్ని ఏం చేస్తారు? ఆరాధన చేస్తారు. కొన్ని సంఘాల్లో చేతులెత్తి ఆరాధన చేస్తారు. మరికొన్ని సంఘాల్లో మౌనంగా
ఉండి ఆరాధన చేస్తారు. కొన్ని సంఘాల్లో ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తారు. ఇలా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఈ ఆరాధన అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకున్నారు. అయితే మనం ఇక్కడ జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆమె అడిగినటువంటి ప్రశ్న, యేసు ప్రభు చెప్పిన సమాధానంలో ఏముంది అని తెలుసుకునే ముందు వాస్తవంగా ఇక్కడ ఉపయోగించినటువంటి పదం ఆరాధన అనే పదానికి అర్థం ఏంటో ముందు తెలుసుకొని ఆ తర్వాత బైబిల్లో ఈ ఆరాధన అనే అంశాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా ప్రస్తావన జరిగించారో చూద్దాం. బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకునేటప్పుడు బైబిల్ గ్రంథంలో వాడిన పదాలకు అర్థాలు తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. అందులో ఉన్న పరమార్థం మనకు అర్థం కావాలి అని అంటే ఖచ్చితంగా అర్థాన్ని తెలుసుకోవాలి. సరే, నేను చెప్పే ముందు ఎందుకు వాట్ వి మీన్ బై వర్షిప్? ఇంగ్లీష్లో దీన్ని వర్షిప్ అని, తెలుగులో ఆరాధన అని అంటున్నాం కదా. వాస్తవంగా ఈ పదానికి ఒకవేళ అర్థం ఇవ్వాలంటే ఏమని ఇస్తాం చెప్పండి? మీరేమిస్తారు? ఇది సుపరిచితమైన పదమే, అపరిచితం కాదు. మీరు అలా అపరిచితుల్లా చూడకూడదు కదనా. మనకి రోజు మాట్లాడుకునే పదం, ప్రతి ఆదివారం మనం డిస్కస్ చేసుకునే పదం, అట్లీస్ట్ రోజుకు ఒకసారైనా మన నోటిలో నుండి, ప్రతి క్రైస్తవుని యొక్క నోటిలో నుండి వచ్చే పదమే. చెప్పండి, ఆరాధన అంటే ఏమిటి? దేవునికి స్తుతులు అర్పించడం, ఇంకా ఆయన సార్వభౌమత్వాన్ని పొగడ్డం, రైట్. ఇంకా మనల్ని రక్షించినందుకు దేవునికి ఏం చెప్పడం? కృతజ్ఞత చెప్పడం. ఇంకా ఓకే, రైట్. వీ హ్యావ్ అవర్ పర్సెప్షన్స్, రైట్. అయితే యోహాను భక్తుడు ఈ సువార్త రాసినప్పుడు గ్రీకు భాషలో రాశారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన పదం వాడారు. అదేంటంటే ప్రోస్కెనియో అనే పదం వాడారు. ప్రోస్కెనియో అనే పదానికి అర్థం ఏమిటి అని అంటే, ఒక వ్యక్తి దేవుడు దగ్గరకు వచ్చి ఆయన దేవునికి నమస్కారం చేసేటువంటి విధానం, ద పోస్చర్. ఎలా యూదులు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వారు మోకరించి ఈ భాగము తొడలకు తగిలేటట్లుగా మోకరించి తల కింద పెడతారు, భూమి మీదకి పెడతారు, తల పైకి ఎత్తరు. ఇప్పుడు అది నేను చేసి చూపించలేను, కానీ మనకు అర్థం కావడానికి ఇలా చెప్పుకోవచ్చు. ముస్లిం సోదరులు సహజంగా వాళ్ళు నమాజ్ చేసుకునేటప్పుడు ఒక విధానంలో వారు నమాజ్ చేస్తారు, చూసారా? ఇలా మోకరించి తల భూమి మీద పెడతారు. ఇన్ ద సేమ్ మేనర్ యూదులు కూడా దేవుని దేవాలయానికి వచ్చినప్పుడు అలా వాళ్ళు వంగి ఆ విధంగా తల కిందకి పెట్టి నమస్కారం చేస్తారే, ఆ నమస్కారాన్ని వాస్తవంగా ఆరాధన అని తర్జుమా చేశారు మన బైబిల్లో. ఎందుకు అలా భూమి మీద తల పెడతారు, పైకి ఎత్తారు అని అంటే, సర్వ సృష్టికర్త అయిన సార్వభౌముడైన దేవుణ్ణి తల ఎత్తి నమస్కరించడానికి మానవునికి అధికారం లేదు, లేదా అలాంటి అర్హత లేదనేది వారి భావం. కోర్స్ క్రైస్తవులుగా మనకి చాలా స్వేచ్ఛ ఉంది ఈ రోజుల్లో. వీ డోంట్ డూ దట్. మనం అలాంటివి చేయం, కానీ మోకరిస్తాము. కానీ ఈ రోజులో కొంచెం స్వేచ్ఛ ఎక్కువే తీసుకుంటున్నాం అనిపిస్తుంది చాలాసార్లు. కొన్నిసార్లు అయితే కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు, కొన్నిసార్లు కొంతమంది చూస్తే చక్కగా గోడని ఆధారం చేసుకొని ప్రశాంతంగా 2 కాళ్ళు జాపి ఏమండి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నమస్కారం చేసే లేదా ఆరాధన చేసే బిడ్డలు కూడా ఉన్నారు. ఇక్కడ కాన్సెప్ట్ అంటే సమరయ స్త్రీ అడుగుతుంది ఏంటి అని అంటే, సహజంగా మనము ప్రతి ఆదివారం లేదా ప్రతి కూడికలో చేసే ఈ ఆరాధన గురించి కాదు. ఆమె ఏం అడుగుతుందనంటే, ఒక దేవుని దగ్గరికి ఒక మనిషి వస్తే ఎలా నమస్కారం చేయాలి లేదా ఎక్కడ చేయాలి? దేవుని దగ్గరికి ఏ భక్తులు వచ్చినా ఎందుకు వస్తారు? ఆయనల్ని ఏమండి నమస్కరించడానికే లేదా ఆరాధించడానికే. ఇవన్నీ పర్యాయ పదాలు ఏమండి. లేకపోతే ఆయనకి వాడుక భాషలో చెప్తే దండం పెట్టుకోవడానికే ఏమండి. సో మనం బిబ్లికల్గా దీన్ని ఆరాధన అని అంటున్నాం. దేవునికి ఆరాధన ఎలా చేయాలి అంటే, ఈ వాక్య భాగాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే 3 రకాల ఆరాధనలు మనకి కనబడతాయి. ఆమె ఏమన్నారు చూడండి. మొదటి విషయం,
మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధింపవలసిన స్థలం ఎక్కడ ఉంటుంది అంటున్నారట? యెరూషలేం. అంటే ద సమరిటన్స్ వే ఆఫ్ వర్షిప్. నెంబర్ 1, మొదటి విషయం, సమరయులు ఆ పర్వతం మీద ఆరాధన చేశారు. సమరయులు దేవుణ్ణి ఆరాధన చేసిన విధానం ఇది మొదటిది. రెండవది, ఆమె అడుగుతున్నారు యేసుప్రభుని ఏమనంటే, యూదులు ఎక్కడ ఆరాధన చేయాలంటారు? యెరూషలేముకు వచ్చి ఆరాధన చేయాలంటారు కదా. ఆమె అడుగుతున్నారు ఇప్పుడు. అంటే రెండవ విధానం ఈ వాక్య భాగంలో మనకి ఏం కనబడుతుందో తెలిసిన, జూయిష్ వే ఆఫ్ వర్షిప్. దేవునికి యూదులు ఆరాధన చేసిన విధానం. మూడవది, యేసు ప్రభు చెప్పారు ఒక వినూత్నమైన విధానంలో, అమ్మా ఒక కాలం వస్తుంది ఈ పర్వతం మీద ఆరాధన జరగదు, యెరూషలేంలోనే ఆరాధన జరగదు. ఎలా జరుగుతుంది మరి? ఆత్మతో. అంటే జీసస్ వే ఆఫ్ వర్షిప్, యేసుక్రీస్తు ఆరాధనను పరిచయం చేసిన విధానం. 3 విషయాలు ఈరోజు చూస్తాం. సింపుల్. 1, చెప్పండి ఏంటి నాతో పాటు? సమరయులు దేవుణ్ణి ఆరాధించిన విధానం. 2, యూదులు దేవుణ్ణి ఆరాధించిన విధానం. 3, యేసుక్రీస్తు దేవుణ్ణి ఎలా ఆరాధించాలో చెప్పారు, యేసుక్రీస్తు పరిచయం చేసిన విధానం. ఈ 3 తెలుసుకుందాం ఈరోజు మనకు ముందున్న సమయంలో. ముందుగా ఆమె ఏమంటున్నారనంటే, మా పితరులు ఈ పర్వతమందు ఏం చేశారట? ఆరాధన. ఏ పర్వతం? వాస్తవంగా ఆమె ఎక్కడ మాట్లాడుతున్నారు యేసు ప్రభు వారితో? యేసుక్రీస్తు సుకార్ అనే బావి దగ్గర ఈ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నారు కదా. ఆ బావికి తిన్నగా ఒక కొండ ఉంది, ఒక పర్వతం ఉంది. అదేంటి అని అంటే గెరెజిము కొండ. ఇంతకీ సమరయురాలు ఏమంటుందంటే, మా పితరులు ఈ గెరెజిము కొండ మీద ఆరాధన చేస్తున్నారు. ఇంతకీ గెరెజిము కొండ మీద ఎందుకు ఆరాధన చేస్తున్నారు వాళ్ళు? సరిగ్గా క్రీస్తు పూర్వం 722 ఏం జరిగింది అప్పుడు? ఏమండి, ఏం జరిగింది? క్రీస్తు పూర్వం 722లో సొలొమోను తర్వాత ఇశ్రాయేలు రాజ్యం 2 భాగాలుగా విడిపోయిందని క్రైస్తవ సమాజం అందరికీ తెలుసు. మీకు కూడా అవగాహన ఉందని నేను అనుకుంటున్నా. 1 ఉత్తర రాజ్యం, 2 దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యంలో 10 గోత్రాలు ఉన్నాయి. ఈ 10 గోత్రాలను దేవుడు వారి అవిధేయత వలన అష్షూరు చెరకి పంపించాడు. అట్లీస్ట్ ఇది వినుంటారు కదా, అష్షూరు చెర. ఈ అష్షూరు చెరకి వెళ్ళినప్పుడు అష్షూరీలు ఏం చేశారనంటే, ఈ ఇశ్రాయేలీల్ని అన్ని దేశాల్లో, వారికి సంబంధించిన అన్ని దేశాల్లో చెదరగొట్టి, వీళ్ళు కూడా ఇశ్రాయేల్ దేశానికి వచ్చి కొంత భూభాగాల్లో వాళ్ళు నివసిస్తూ వీరిని వారు పెండ్లిళ్ళు చేసుకున్నారు. అలా పెండ్లి చేసుకున్న తర్వాత వచ్చిన సంకర జాతినే మనం ఏమంటున్నాం? సమరయులు. అనగా అష్షూరియులకు ఇశ్రాయేలీయులకు పుట్టినటువంటి సంకర జాతిని ఏమంటారని అంటే సమరయులు అని అంటాం. అయితే బబులోను చెరకి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో వెళ్ళి 3 గుంపులుగా, మరలా 3 గుంపులుగా తిరిగి వచ్చారు ఇశ్రాయేలీయులు, యూదులు. వారిని యూదా జనాంగం అంటాం. మిగిలిన 2 గోత్రాలు కదా. వారు మొదటి గుంపులో తిరిగి వచ్చినప్పుడు జెరుబ్బాబేలు నాయకత్వంలో దేవాలయం కట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ సమరయులు కూడా, మేము హెల్ప్ చేస్తాం, మీతో పాటు దేవాలయాన్ని కడతాం, ఎందుకంటే మాకు కూడా దేవాలయం లేదు కదా అంటే, యూదులు ఏమంటారంటే, ఈ యూదా జనాంగం, మిమ్మల్ని మేము అనుమతించం, మీరు సంకర జాతి, వాళ్ళతో కలిసిపోయారు, మీరు రావడానికి వీల్లేదు, మాతో కలిసి కట్టడానికి వీల్లేదు, ఈ దేవాలయంలో మీరు వచ్చి ఆరాధన చేయడానికి వీల్లేదని అంటే వాళ్ళు ఏం చేశారు మరి? వీళ్ళు యెరూషలేంలో దేవాలయం కట్టుకుంటే వాళ్ళు ఒక దేవాలయాన్ని కట్టుకున్నారు ఎక్కడ? గెరెజిము కొండ మీద. మరి వీళ్ళు రానివ్వలేదు కదా. అందుకే ఆమె ఏమంటున్నారనంటే, మా పితరులు ఈ పర్వతం మీద ఏం చేస్తున్నారు? అది చాలా సంవత్సరాలుగా. ఇంతకీ వాళ్ళు ఆరాధన ఎలా చేశారు? ఇప్పుడు ఇది పాయింట్. వాళ్ళు ఆరాధన ఎలా చేశారు? అక్కడ మందసం ఉందా? లేదు. ఏమంటే పోనీ యాజకులు ఉన్నారా? లేరు. ఎందుకనంటే ఆ తతంగం అంటే పాత నిబంధన ప్రకారం జరగవలసినటువంటి ఆరాధనా విధానం అంతా యెరూషలేములో ఉన్న ఆలయంలోనే జరుగుతుంది కదా, జెరుబ్బాబేలు ద్వారా కట్టినటువంటి ఆలయంలో. మరి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆలయం అయితే కట్టేశారు దేవునికి. వాళ్ళు అనుకుంటున్న దేవుడి పేరేమిటి? ఇంతకుముందు అనుకున్న దేవుడి పేరే ఏమిటిది? యెహోవానే. ఇంతకీ మరి ఆలయంలో ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అంటే, వీరు వెళ్ళారు కదా వేరే దేశానికి, అక్కడ చూశారు ఒక విధానం, ఆరాధన చేసే విధానం. అదే విధానాన్ని ఇక్కడ అవలంబించి ఆరాధన చేస్తున్నారు. అష్షూరీయులు వారి యొక్క దేవుళ్ళు దేవతలకు ఏ విధంగా అయితే ఆరాధన చేశారో వాళ్ళు ఎలా చేశారు? ఏమండి, ఐడల్ వర్షిప్పే. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారనంటే,
అదే పద్ధతిలో దేవునికి ఆరాధన చేసే ప్రయత్నం చేశారు. దీన్ని ఏమంటారో తెలిసిన, నెంబర్ 1, ఈ సమరయులు చేసిన ఆరాధనని మనం అర్థం చేసుకోవడానికి ఇలా చెప్పుకోవచ్చు, ఆబ్జెక్ట్ సెంటర్డ్ వర్షిప్. ఏంటి చెప్పండి నాతో? వస్తువు కేంద్రీకృత ఆరాధన అనగా దేవుణ్ణి ఆరాధించడానికి ఆ దైవానికి ప్రతిరూపం అది ఏదైనా కావచ్చు, లేదా ఏదైనా వస్తువు కావచ్చు, ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ని ఆయనకి బదులు పెట్టి ఆయనకి నమస్కారం చేయాలి లేదా ఆరాధన చేయడం అనేది వాక్యానికి విరుద్ధం అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కానీ వాళ్ళు అలాగే చేశారు. ఆబ్జెక్ట్ సెంటర్డ్ వర్షిప్ ఈజ్ అన్బిబ్లికల్. అందుకే దేవుడు చెప్పారు, అమ్మా ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఆరాధనలు ఇలా జరగవు. ఏమండి, అప్పుడు సమరయులు అలా చేస్తే ఇప్పుడు క్రైస్తవులు చాలా రకాలుగా చేస్తున్నారు, చాలా ఆబ్జెక్ట్స్ తెస్తున్నారు దేవుణ్ణి ఆరాధన చేయడానికి. దేవుణ్ణి ఆరాధన చేయడానికి నూనె బాటిళ్ళు కుదరదు, దేవుణ్ణి ఆరాధన చేయడానికి కచ్చీఫులు కుదరవు, దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఏ ఆబ్జెక్టు పనికిరాదు. ఎందుకో తెలుసా? దేవుడు ఆబ్జెక్ట్ కాదు, దేవుడు ఆత్మ గనుక. We cannot worship God with any object. ఏమండి, ఆబ్జెక్ట్ సెంటర్డ్ వర్షిప్ ఈజ్ అన్బిబ్లికల్. ఏం చెప్పండి? అన్బిబ్లికల్. చాలా జరుగుతున్నాయి, చెప్పాలంటే చాలా ఉంది, కానీ అసలు మనం నేర్చుకోవాల్సిన పాయింట్ అయితే ఇది కాదులే. ఇంకా అద్భుతమైన సత్యం ఈరోజు పరిశీలన చేస్తాం. తెలిసిందే కానీ జ్ఞాపకం చేస్తాను, ఎందుకని మీరు మర్చిపోతారు కదా. విశ్వాసులకున్న దేవుడు ఇవ్వని మీరంతటి మీరు తెచ్చుకున్న ఒక అద్భుతమైన గొప్ప వరం ఏంటంటే మర్చిపోవడం. ఏమండి, ఏవేవో గుర్తుపెట్టుకుంటాము, కానీ ఈ వారం చెప్పిన వాక్యం వచ్చే వారానికి గుర్తుపెట్టుకోవాలంటే మహాబాధ, అది కష్టం. అందుకని మాకున్న వెసులుబాటు ఏంటంటే చెప్పిందే మళ్ళీ చెప్పుకోవటం. అబ్రహాం గురించి ఎన్నిసార్లు చెప్పినా మీరు అదే ఫస్ట్ టైం వింటున్నట్లుగా ఫేస్ పెడతారు, చూసారు? అదే మాకు ఇచ్చే ప్రోత్సాహం. మేము కూడా ఇంత బాగా చెప్తున్నాము, మేము ఇన్ని మర్మాలు చెప్తున్నాం, ఇంతకుముందు ఎప్పుడు చెప్పను. యాక్చువల్గా ఇంతకుముందు చెప్పినవే చెప్తూ ఉంటాం బేసికల్లీ, ఏ పేచర్ అయినా కామన్గా వాటిని రిపీట్ చేస్తాం. కానీ మీరు మర్చిపోయినందున మాకు అదొక రకమైన ప్రోత్సాహం కదా. అండ్ ఇప్పుడు జ్ఞాపకం చేస్తాం, ఆబ్జెక్ట్ సెంటర్డ్ వర్షిప్ ఈజ్ అన్బిబ్లికల్. దేవుణ్ణి నమస్కరించడానికి దేవునికి బదులుగా ఏ ఆబ్జెక్ట్ మనం ఏం చేయాలని చెప్పండి? చాలా సృష్టిలో ఉన్న దేన్ని కూడా సృష్టికర్తకి సమానంగా ఏం చెయ్యలేము, చెయ్యకూడదు, బైబిల్ స్పష్టంగా చెప్తుంది. సరే, రెండవది ఆమె ఏం అడిగారు? ఆరాధింపవలసిన స్థలం ఎక్కడుందంటారంటే ఎవరు? యూదులు, యెరూషలేము. ఇప్పుడు రెండవ ఆరాధన విధానం తెలుసుకుందాం. సమరయులు దేవుణ్ణి ఆరాధించిన విధానం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎవరు ఆరాధించిన విధానం తెలుసుకోవాలి? యూదులు దేవుణ్ణి ఆరాధన ఎలా చేశారు. మనం ఈ వాక్య భాగాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక విషయం ఇక్కడ ఉంది, ఇంకొక విషయం యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది. యూదులు దేవుణ్ణి 2 విధాలుగా ఆరాధన చేశారు. ఒకటి ఇక్కడ ఉంది, ఆమె అన్న మాటలోనే ఉంది ఆ మాట, విషయం ఏంటి? చదువుకుందాం, చూడండి ఏమన్నారు ఆవిడ. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధింపవలసిన స్థలము ఏంటంట? ఏమన్నారు ఆవిడ? చాలా పర్టికులర్గా పాయింట్అవుట్ చేసిన ఒక పదం ఇక్కడ ఉంది. ఏంటనంటే యూదులంట చాలా పర్టికులర్గా చెప్తున్నారంట ఒక మాట. అదేంటంటే దేవుణ్ణి ఆరాధించాలంటే ఎక్కడికి రావాలి? యెరూషలేము అనే స్థలానికే రావాలి. దీన్ని ఏమంటారు తెలుసా? నెంబర్ 2, ప్లేస్ సెంటర్డ్ వర్షిప్. మొదటిది ఏమన్నాం? ఆబ్జెక్ట్ సెంటర్డ్ వర్షిప్, అట్ ఈస్ అన్బిబ్లికల్. రెండవది యూదులు ఏం చెప్తున్నారట? ప్లేస్ సెంటర్డ్ వర్షిప్, అంటే స్థలాన్ని కేంద్రంగా చేసుకొని చేసే ఆరాధన. అసలు యూదులు ఇలాంటి ఒక భావాన్ని ఎప్పటి నుంచి కలిగి ఉన్నారు అని మనం తెలుసుకోవాలని అంటే ఇర్మియా పుస్తకం 7వ అధ్యాయం 4వ వచనం చదవాలి. మనం చదువుకుందాం, చూడండి. ఇర్మియా పుస్తకం 7వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. చదవనా? చాలా మంచిగా ఎంచుకున్నారు బ్రదర్, గట్టిగా చదవండి. చూడండి, జాగ్రత్తగా వినాలి. ఏమండి, ఎలాగో తమ్ముడు చదువుతున్నారు, నేను మరలా దాన్ని రిపీట్ చేస్తున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలం యెహోవా ఆలయం అని మీరు చెప్పుచున్నారే, ఈ మోసకరమైన మాటలు
ఆధారము చేసుకొనకుడి. ఒక్క నిమిషం, సందర్భం ఏంటి? ఇర్మియాతో దేవుడు మందిర ద్వారము దగ్గర నిలబడి లోపలికి వస్తున్న ప్రతి ఒక్కరితో చెప్పమన్న మాట ఇది. ఏంటో తెలుసా? 3 సార్లు పలికాడు ఇదే ఒకటే మాట, ఈ స్థలం యెహోవా ఆలయం, ఈ స్థలం యెహోవా ఆలయం, ఈ స్థలం యెహోవా ఆలయం అని మీరు చెప్తున్నారే, ఇవి మోసకరమైన మాటలు. దీస్ ఆర్ డిసీవింగ్ వర్డ్స్. వై డిడ్ గాడ్ సే లైక్ దట్? ఎందుకు చెప్పారు? అక్కడ స్థలంలో యెహోవా ఆలయం ఉందా లేదా? ఏమంటే దేవుని ఆలయం ఉంది కదా. ఇంకా అప్పటికి మొదటి ఆలయం ఏం చేయబడలా? ధ్వంసం చేయబడలా. మరి ఎందుకు ఇలా చెప్పమన్నారు తెలుసా? ఇర్మియా గ్రంథం నేపథ్యం చదివితే, ఆ గ్రంథంలో ఉన్న విషయాలు చదివితే అర్థమవుతుంది. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ యాజకులు లేదా కొంతమంది దొంగ ప్రవక్తలు, ఏమంటే దేవుడు పిలవని వాళ్ళు ఏం చేశారనంటే, మీరు బయట ఎలా బ్రతికినా పర్వాలేదు, ఎలాంటి జీవన విధానాన్ని జీవించినా పర్వాలా, ఒక్కసారి ఈ స్థలంలో అడుగు పెడితే మొత్తం అన్నీ ఏమైపోతాయి? ఏమండి? మాయమైపోతాయి అని తప్పుడు బోధ చేశారు. స్థలాన్ని కేంద్రంగా చేసుకొని ఒక్కసారి ఈ స్థలంలో అడుగు పెడితే చాలు, బయట ఏం చేసినా పర్వాలా. అందుకనే తర్వాత ఏమన్నాడు తెలిసిన? మీ మార్గములను, వెంటనే ఉంది కదా బ్రదర్ కింద వచ్చిన, మీ క్రియలను అప్పుడు ఎక్కడికి రావాలి? అనుసరింపకయు. చూసారా? వీళ్ళు ఏం చేశారంటే రాంగ్గా పోర్ట్రే చేశారు స్థలాన్ని. ఎలాగంట? మీ జీవితం ఎలా ఉన్నా పర్వాలేదు కానీ ఒక్కసారి ఈ స్థలంలో అడుగు పెడితే ఏమైపోతుంది? ఇది అబద్ధ భరోసా అంటారు. స్థలాన్ని కేంద్రంగా చేసుకొని చేసే ఆరాధన, ఇట్ ఈస్ అన్బిబ్లికల్, ప్లేస్ సెంటర్డ్ వర్షిప్. ఎందుకు చెప్పండి? మనము ఆరాధిస్తున్న దేవుడు స్థలానికి అతీతుడు, ఒక స్థలానికి పరిమితమైన వాడు కాదు. ఆయన సర్వవ్యాపి. హీ ఈజ్ ఆమ్నిప్రెసెంట్ గాడ్. ఆయన అన్ని స్థలాలలో ఏకైక సందర్భంలో ఉండగలిగినటువంటి ఏకైక దేవుడు, సార్వభౌముడైన సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు. అలాంటి దేవుణ్ణి ఒక స్థలానికి పరిమితం చేయడం కుదరదా? ఏమండి? మరి ఈ రోజుల్లో కూడా చాలామంది చెప్తున్నారే, ఇక్కడికి వస్తే ఎక్కడికి? మరి స్థలాల పేర్లు ఎందుకులే, ఇప్పుడు ఫ్యాన్స్ ఉంటే నా మీద పడతారు. కానీ ఈ మధ్యన ఫ్యాన్స్ ఎక్కువైపోయారు చర్చిలో. చర్చికి ఫ్యాన్స్ రాకూడదు, భక్తులు రావాలి. చర్చిలో ఫ్యాన్స్ ఎవరు ఉండరండి. ఎవరుంటారు? మనం ఎవరిని ఆరాధించడానికి వచ్చాం? దేవుడికి ఎవరుంటారు? మనం ఆ పదం కూడా వాడము, బైబిల్ ప్రకారం విశ్వాసులు అంటాం కదా. చర్చిలో విశ్వాసులు ఉంటారు, సేవకులు ఉంటారు, సేవకులకు సహకరించే పరిచారకులు ఉంటారు. ఇది మన భాష. అంతేలే, కాలంతో పాటు భాషలు, పదాలు అన్నీ మారాయనుకోండి, అది పక్కన పెడితే ఇప్పుడు చూడండి, ఒక స్థలానికి దేవుణ్ణి పరిమితం చేసి ఇక్కడైతేనే దేవుడు కార్యాలు చేస్తాడు, ఇక్కడే అద్భుతాలు చేస్తాడు, ఇక్కడే ఆశ్చర్యకార్యాలు చేస్తాడంటే మరి మిగతా చోట ఆరాధిస్తుంది ఎవరిని? మరి అక్కడ కార్యాలు ఎవరు చేస్తారు? ఇక్కడున్న దేవుడు అక్కడ లేరా? ఇప్పుడు మనం హైదరాబాద్లో ఇక్కడ దేవుడిని ఆరాధన చేస్తున్నాం, ఇప్పుడు వైజాగ్లో దేవుడు లేరా? ఇదే సందర్భంలో చాలా చర్చిల్లో ఏం జరుగుతున్నాయి? ఆరాధనలు జరుగుతున్నాయి. అక్కడ దేవుడు లేరా? అన్ని చోట్ల ఏకైక సందర్భంలో ఉండకండి, నిన్న నేడు నిరంతరం మారని దేవుడు. మరి ఇలా చెప్తే అది అబద్ధమా, అది నిజమా? ఏమని చెప్పాలి? ఇప్పుడు ఆల్రెడీ స్థానిక సంఘానికి వస్తున్నటువంటి వ్యక్తులు, స్థానిక సంఘంలో ఇంతమంది కలిసి దేవుడిని ఆరాధిస్తున్నామంటే ఇక్కడ యేసుప్రభు ఉన్నట్ట లేనట్ట? మరి కష్టపడి ఇక్కడి నుంచి రాజమండ్రి రావాల్సిన అవసరం ఉందంటారా? నేను మాట్లాడుతున్న మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అవసరం అంటున్నాను నేను. లేదా మరి ఇంకొక ప్రదేశానికి వెళ్ళవలసిన అవసరం ఉందా? పోనీ కోయంబత్తూరు వెళ్ళాల్సిన అవసరం ఉందా? చెన్నై వెళ్ళాల్సిన అవసరం ఉందా? మనకేమైనా తీర్థయాత్ర స్థలాలు ఉన్నాయా? అంటే పలానా ప్రదేశంలో పరిశుద్ధం, ఏమండి అక్కడైతే దేవుడు బాగా పనిచేస్తారు, పలానా చర్చిలో అయితేనే దేవుడు బాగా, ఏమండి ఇవన్నీ అనాధ్యాత్మిక మాటలు, వాక్య విరుద్ధమైన మాటలు. దేవుణ్ణి ఒక స్థలానికి పరిమితం చేసి లేదా ఒక ఆబ్జెక్ట్ అక్కడ గట్టి
లేకపోతే ఇక్కడికి వస్తే ఏదో జరుగుతుందని ఇవన్నీ మభ్యపెట్టే మాటలు, ఇవి వాక్యానికి విరుద్ధం. ప్లేస్ సెంటర్డ్ వర్షిప్. మనందరం కూడుకోవడానికి ఒక ప్లేస్ కావాలి, అది వాస్తవం. అందుకే మనం ఏం చేసాం, ఇలా ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నామే తప్ప దేవునికి కావలసిన విధానం బేసికల్ ఆరాధించడానికి ఏమండి 4 గోడలు మధ్యలో ఉన్న స్థలం కాదు. ఆయన స్థలానికి అతీతుడు. అందుకే దేవుడు ఏం చెప్పాడు, అమ్మా ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఇక్కడ ఆరాధన జరగదు. అంటే ఆబ్జెక్ట్ సెంటర్డ్గానే ఆరాధన జరగదు. యెరూషలేములో కూడా ఏం జరగదు, ఆరాధన జరగదు. ఎలా జరగదు, ప్లేస్ సెంటర్డ్గా కూడా ఆరాధన జరగదు. కానీ యూదులు ఇంకొక రకంగా ఆరాధన చేశారు తెలిసి, ఇది చాలా డేంజర్. అది మనకి యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వచనంలో కనబడుతుంది. ఏమని ఉంటుంది, సందర్భం తెలుసు చూడండి, నేను చెప్తున్నాను వినండి. యేసుప్రభు దేవాలయానికి వెళ్తేనంట అక్కడ ఏం చేస్తున్నారంట చెప్పాలి, అమ్ముతున్నారంట. ఏమమ్ముతున్నారు చెప్పండి, తెలుసు మనకి, చెప్పండి. నా తండ్రి ఇంటిని ఏం చేశారు, వ్యాపారపు ఢిల్లీగా చేశారు. ఇప్పుడు వినండి, నేను చెప్పేది వినండి. వాళ్ళు ఏమమ్ముతున్నారు, పావురాలు, ఏమండి అక్కడ ఇంకేమన్నా ఎడ్లు అమ్ముతున్నారు, అంతేనా ఏమండి? అంతే, ఎడ్లను గొర్రెలను పావురాలు అమ్ముతున్నారు. రైట్, వినండి. ఇప్పుడు వాస్తవంగా వాళ్ళు అమ్ముతున్నటువంటి అమ్మకాన్ని దేవుడు ఏమని పిలిచారంటే ఇక్కడ వ్యాపారం చేశారు. నా తండ్రి ఇంటిని ఏం చేశారు, దీన్ని ఏమంటారు తెలిసిన, బిజినెస్ సెంటర్డ్ వర్షిప్. ఏంటి, వ్యాపార కేంద్రీకృత ఆరాధన. ఏం చేశారు వాళ్ళు, ఎందుకు గొర్రెలు అవన్నీ అమ్ముతున్నారు? వాస్తవంగా యేసుక్రీస్తు శిలువ మీద మరణించే వరకు పాత నిబంధన కాలమే, పాత నిబంధన గ్రంథం కాదు కానీ పాత నిబంధన కాలమే, వినాలి, అంతే కదా. పాత నిబంధన కాలం అంటే, అందుకని యేసుప్రభు కూడా దేవాలయానికి వెళ్ళారు, పండగలకు వెళ్ళారు. ఆయన కూడా దేవునికి ఏమర్పించారు, మానవుడిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు. అయితే ఆయన శిలువ వేయబడిన తర్వాత పాత నిబంధన నెరవేర్చబడింది. సంఘం అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో వచ్చింది. పాత నిబంధన కాలమే. అక్కడ వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారు, దేవునికి బలులు అర్పణలు అర్పిస్తున్నారు. మరి దేవుడు ఎందుకు దీనిని వ్యాపారం అన్నారో తెలుసా? వాస్తవానికి బలి అనే పదం, దానికి అర్థం కోర్బాన్, హెబ్రీ పదం. దానికి అర్థం ఏంటంటే దగ్గరకు చేర్చు. లేవీ కాండం 2వ కాండం ప్రకారం ఒక పాత నిబంధన భక్తుడు దేవుని దగ్గరికి రావాలనంటే, దేవునికి నమస్కారం చేయడానికి లేదా ఆరాధన చేయడానికి ఒక బలి తీసుకొని రావాలి. బలి అంటే ఏమిటి, ఆర్థిక స్తోమతను బట్టి ఒక దహన బలి ఒకవేళ అర్పించాలనంటే, బాగా ఉన్నవారైతే ధనికులైతే వారు ఎడ్లను తేవాలి, లేకపోతే మధ్య తరగతి వాళ్ళైతే గొర్రెలను తేవాలి. అసలు నిరుపేదలైతే పేదలైతే పావురాన్ని తేవాలి. నిరుపేదలైతే అక్కడికి వచ్చి తన పరిస్థితి చెప్పుకుంటే ఎంత ఇవ్వాలో ఎవరు చెప్తారు, యాజకుడు చెప్తారు. ఇది సిస్టమ్. ఈ సిస్టమ్ని వీళ్ళు మార్చేసి ఒకటి ఎడ్లు లేకపోతే గొర్రెలు అక్కడే పెట్టి వీళ్ళే దానికి ఒక రేటు పెట్టి ఏం చేస్తున్నారంట, దేవుని దగ్గరకు భక్తుడు రావాలి. అలా తెచ్చిన తర్వాత మచ్చైనా డాగ్ అయినా ఉంటే దాన్ని చెక్ చేసి మరలా తిరిగి పంపించేస్తాడు ఎవరు, యాజకుడు. ఇది సిస్టమ్. వీళ్ళు సిస్టమ్ మార్చేసి మీరు దేవక్కర్లేదు, మేమే రెడీమేడ్గా పెట్టాం, అది కూడా దానికి ఒక రేటు పెట్టాం. దేవుడు ఏమన్నారో తెలిసిన, దేవుణ్ణి మనిషి దగ్గరకు మనకు నచ్చిన విధానంలో తీసుకొస్తే అది వ్యాపారం. దేవుడు రమ్మన్న విధానంలో మనిషి దేవుని దగ్గరకు వస్తే అది ఆధ్యాత్మికం. అర్థమైందా నేను చెప్పింది? ఏమండి, స్వస్థత కావాలనంటే బైబిల్ ప్రకారం ప్రార్థన చేస్తే అది ఆధ్యాత్మికం. బైబిల్ దాటి వెళ్ళి వ్యాపార కేంద్రీకృతంగా ఏదైనా ఒకటి పెట్టి దాన్ని నమ్మితే చెప్పరే, ఇట్లాంటివి చెప్పరు. ఆకాశ వాక్యంలు విప్పి అన్నాను అనుకో, దెబ్బకి చప్పట్లు కొడతారు ఈ పాటికి అండి. చెప్పాలి కదా, వ్యాపార కేంద్రీకృత ఆరాధన చాలా రకాలుగా జరుగుతుంది. ఈ రోజుల్లో మనం ఫేమస్ అవ్వాలంటే ఏదో ఒకటి చెయ్యాలి, బైబిల్లో లేనిది. ఇంకంతే ఏమండి. కొంతమందికి నీళ్లు దొరికాయి, కొంతమందికి నూనె దొరికింది, కొంతమందికి కచ్చీఫీలు దొరికాయి, ఇంకొంతమందికి టిఫిన్ బాక్సులు దొరికాయి. పెద్దగా అది పాపులర్ అవ్వలేదు, మీకు తెలియకపోవచ్చు, నేను చూశాను అది. ఏమండి, నాకు అర్థం కావట్లేదండి. దేవుడిని ఏం చేస్తున్నారు, ప్రజలకు ఏం చెప్తున్నారు, ఏం అర్థం చేసుకుంటున్నారు? అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి
దేవునికి ఆరాధన స్థలాలలో కానీ ఆరాధన చేశారు, వ్యాపారం చేయడానికి వీళ్ళు. రెండోది చేశారు వ్యాపారం. చూడండి వీళ్ళు ఎలా చేశారో, రోకలు మార్చారంట. ఏంటది? ఇది అద్భుతమైన స్ట్రాటజీ అండి, చెప్తాను నేనండి. ఇప్పుడు కూడా జరుగుతుంది ఇలాంటిది, మీకు చెప్పగానే అర్థమైపోద్ది, నేను వివరించక్కర్లేదు. వాళ్ళు ఏం చేశారంటే రోకలు మారుస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఈ పరిచయులు శాస్త్రులు చాలా తెలివైన వాళ్ళు, మనలాగే అనుకోండి. మనం కూడా అప్పుడప్పుడు అలా ప్రదర్శిస్తాం అలాంటి తెలివి సంఘాల్లో. ముందు వాళ్ళు ఏం తెలివి ప్రదర్శించారో చెప్తాను నేను. వాళ్ళు ఏం చేశారో తెలుసా? యాక్చువల్గా ఆ రోజుల్లో నాణేలు కదా ఉండేవి, మనకు ఇప్పుడు కాగితాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, నాణేలు. ఆ నాణ్యం మీద చక్రవర్తి బొమ్మ ఉంటుంది బేసికల్లీ. అప్పుడు వీళ్ళు ఏం బోధించారంటే, చక్రవర్తి బొమ్మ ఉన్నటువంటి కైసరు బొమ్మని ఈ నాణ్యాన్ని దేవుడు అంగీకరించడు కాబట్టి మేము తయారు చేసాం కొత్తగా వెండి నాణ్యాలు, బంగారు నాణ్యాలు. ఏం చేశారు వీళ్ళు? దాని మీద 10 ఆజ్ఞల్ని చిన్న చిన్నగా ప్రింట్ చేసి రోకలు మారుస్తున్నారు. ఇప్పుడు అక్కడ కూర్చొని డోర్ దగ్గర కూర్చొని ఏం చేస్తారంటే, వచ్చిన వాళ్ళందరూ ఆ నాణ్యాలు ఇవ్వాలి, ఈ నాణ్యం ఏం చేయాలి? తీసుకోవాలి. ఇప్పుడు 2 రకాలుగా లాభం. ఎందుకని? ఈ నాణ్యం తీసుకోవాలంటే దీనికి రేటు పెట్టింది ఎవరు? ఈ పరిచయులు శాస్త్రులు రేటు పెట్టారు. ఇప్పుడు ఇది బయట చెల్లదు, తీసుకున్నది ఖచ్చితంగా ఎక్కడ వేయాలి అంటే, ఇప్పుడు వాళ్ళు ఎంత కావాలనుకుంటే అంతకి దాని రేటు ఏం చేయొచ్చు. వాట్ ఏ స్ట్రాటజీ సార్, ఎక్సలెంట్ స్ట్రాటజీ కదా ఇది. ఇంతకీ వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారు తెలుసా? ఆ లోపల వేసినవి తీసి మళ్ళీ ఏం చేస్తారు? అమ్ముతారు. చూసారు? అర్థమైంది మీకు నేను చెప్పింది? ఏమండి, అర్థమైతే చెవిగలవాడు విని గ్రహించను కాక. ఇంకా అర్థం కాకపోతే తర్వాత చెప్పేదైనా అర్థమవుతుంది, అది వేరే విషయం. ఏమండి, ఏంటండి ఇది? దేవుడు కార్యం చేయాలంటే ఏదో చేయాలి. ఏమండి, ఆ భాగస్వామ్యం, ఈ భాగస్వామ్యం, లేకపోతే ఇంకోటి. దేవుడికి ఇవ్వడం అనేది బైబిల్ ప్రకారం చాలా భాగ్యమైన విషయం. అది కూడా వాక్యానుసారంగా ఖచ్చితంగా ఏం చేయాలి? ఇచ్చే విధానం ఉంది. అది వేరే సబ్జెక్ట్లే, నేను ఇప్పుడు చెప్పలేను. కానీ వ్యాపార కేంద్రీకృతంగా ప్రజలను మోసం చేస్తూ యూదులు ఏం చేశారో తెలుసా? ప్రజల దగ్గర డబ్బులు కొట్టేశారు. దీన్ని దేవుడు ఏమన్నారు చెప్పండి? ఇది వ్యాపారం. నా తండ్రి ఇంటిని ఎలా చేశారు? వ్యాపారం. సరే, చర్చిలో కూడానండి చాలామంది విశ్వాసులు స్థానిక సంఘాన్ని, సంఘ కాపరిని పట్టించుకోకుండా ఇలా ఎవరైతే వ్యాపారాలు చేస్తారో వాళ్ళని పట్టించుకునే వాళ్ళు బాగా ఎక్కువైపోయారు. దాని అర్థం ఏంటంటే, స్థానిక సంఘం కంటే అదేదో పెద్ద గొప్పదని భావించడం, వాళ్ళెవరో పెద్ద గొప్ప వాళ్ళని భావించడం. మీకోసం కష్టపడి పనిచేసి, ప్రార్థన చేసి, ఉపవాసాలు ఉండి, గృహాలు దర్శించి, నానా బాధలు పడి 24 గంటలు ఆలోచించేది ఒకరైతే, ఇది ఎలాగంటే ఒక దగ్గర తిని ఇంకో దగ్గర బిల్లు కట్టినట్టు. ఇంకెందుకంటే నేను చెప్పలేను. కానీ ఏమన్నా మీరు అర్థం చేసుకోవాలి, ఇవన్నీ కూడా వాక్యానికి విరుద్ధమైన విషయాలు. ప్లీజ్ అండర్స్టాండ్. దేవుడు సార్వత్రికంగా అందరం సంఘమే, కానీ స్థానికంగా ఒక సంఘాన్ని మనకేం చేశాడు? ఏర్పాటు చేశాడు. ఒక సంఘానికి, సంఘ జీవన విధానానికి కట్టుబడి ఉండడం వాక్యానుసారం. అందులో ఉండవలసిన ఆధ్యాత్మిక విషయాలు కొనసాగించి అందులో జీవించడం, కొనసాగడం వాక్యానుసారం. చాలామందికి అర్థం కావట్లేదు. సరే, ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా అన్బిబ్లికల్ వే ఆఫ్ వర్షిప్స్. మేము 3 చెప్పాను. చెప్పండి. 1, ఆబ్జెక్ట్ సెంటర్డ్ వర్షిప్. చెప్తే గుర్తుంటుంది, అందుకని చెప్పమంటున్నాను. వస్తువు కేంద్రీకృత ఆరాధన, వాక్య విరుద్ధం. 2, ప్లేస్ సెంటర్డ్ వర్షిప్, స్థల కేంద్రీకృత ఆరాధన, వాక్యానికి విరుద్ధం. 3, బిజినెస్ సెంటర్డ్ వర్షిప్, వ్యాపార కేంద్రీకృత ఆరాధన, వాక్యానికి విరుద్ధం. ఇప్పుడు అసలైంది దేవుడు చెప్పారు, యేసుప్రభు చెప్పారు. అది ట్రూ వర్షిప్ అనమాట. అది చెప్పే ముందు ఇంకోటి చెప్పాలి. ఇక్కడ లేదు కానీ సంఘ చరిత్రలో వచ్చింది. అంటే మరి ఇప్పుడు మనం చదివిన వాక్య భాగానికి మనకి మధ్యలో 2000 సంవత్సరాల గ్యాప్ ఉంది కదా, ఆ మధ్యలో వచ్చింది అది. అది కూడా వాక్య విరుద్ధమే చెప్పాలి, ఎందుకంటే ఈ రోజుల్లో అది ఎక్కువైపోయింది. అదేంటో తెలిసిన? పర్సన్ సెంటర్డ్ వర్షిప్. చెప్పండి, ఏంటది? అంటే ఏంటి తెలుగులో? వ్యక్తిని కేంద్రీకృతంగా చేసుకొని చేసే ఆరాధన. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో గ్రెగరీ ద గ్రేట్ అనేటువంటి అతను సెంట్రలైజ్డ్ చేసి సంఘాన్ని, సార్వత్రికంగా అప్పుడు ఒకే పేరు సంఘానికి, క్యాథలిక్ చర్చ్, రోమ్ని సెంటర్ చేసి అక్కడ ఉన్నటువంటి రోమ్లో ఉన్న బిషప్ని సార్వత్రిక సంఘానికి హెడ్ అయ్యేటట్లు ఒక సెంట్రలైజ్డ్ సిస్టమ్ చేస్తే అతన్ని పోప్ అన్నారు. అప్పుడు సార్వత్రిక సంఘానికి ఏమైపోయారు? హెడ్ ఎవరైపోయారు? పోపు ఆధారంగా సంఘం నడిచింది.
కొన్ని సంవత్సరాలు, 1000 సంవత్సరాలు. అంటే అర్థం ఏంటంటే ఏం చెయ్యాలన్నా మధ్యలో ఎవరు ఉండాలి? అప్పట్లో యాక్చువల్లీ పోపు తల మీద కిరీటం పెట్టుకొని దాని మీద ఇన్స్టెడ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుకు బదులుగా అనే పేరు కూడా రాసుకున్నారు అప్పట్లో. అంటే మీడియేటర్. బైబిల్ ప్రకారం ఇది తప్పు నర. ఎందుకు చెప్పండి? బైబిల్ స్పష్టంగా చెప్తుంది, మనకి దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు. ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రికలో పదే మొదటి అధ్యాయంలో పౌలు చెప్పారు, ద హెడ్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ క్రైస్ట్, వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు సంఘానికి శిరస్సు, మిగిలిన శరీరంలో భాగమే మనమంతా. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం, అనగా ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఉన్నట్లుగా సేవకుల పని వేరు, సేవకులకు సహకరించే సంఘ పెద్దలు కావచ్చు లేదా పరిచారకుల పని వేరు, మిగిలిన విశ్వాసుల పని వేరు. అంతే, అవయవాలు వేరు. కానీ మన అందరం ఆ క్రీస్తు అనే శరీరంలో భాగమే. హెడ్ మాత్రం ఎవరు? ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది క్రైస్తవ సంఘానికి. అది 5వ శతాబ్దంలో మొదలైంది, ఇప్పుడు వరకు కొనసాగుతుంది. అదేంటో తెలిసిన, వ్యక్తులను కేంద్రీకృతంగా చేసుకొని చేసే ఆరాధన. ఒకప్పుడు ఎక్కడికి వెళ్తున్నారంటే చర్చి పేరు చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలిసే? మనుషుల పేర్లు చెప్తున్నారు. ఒకప్పుడు బైబిల్లో ఉన్న పేర్లు పెట్టుకునేవాళ్ళు, ఏమండి మినిస్ట్రీలకి, ఇప్పుడు మనుషుల పేర్లే పెట్టేసుకుంటున్నారు. అంటే ఏమిటి? కేంద్రం ఎవరిక్కడ? సెంటర్ ఎవరిక్కడ? ద సెంటర్ ఆఫ్ ద చర్చ్ షుడ్ బి క్రైస్ట్, నాట్ ఎనీ వన్ ఆఫ్ ది చర్చ్ మెంబర్స్. ఏమండి, అవునా కదా? మనకి ఏ కేంద్రంగా సంఘం జరగాలి, నడవాలి? క్రీస్తు కేంద్రంగా జరగాలి. ఎందుకో తెలిసి ఎవరిని ఆరాధన చేస్తున్నాం? క్రీస్తుని భజన జరిగితే ఎవరికి జరగాలి? యేసు క్రీస్తుకి జరగాలి. మనకి మనమే భజన చేసుకుంటే ఆయనకి చేసేవాళ్ళు ఎవరు సార్? ఈ మధ్య నీ భజన ఎక్కువైపోయింది అసలు. ఏమండి, సేవకులను గౌరవించాలి ఖచ్చితంగా, బైబిల్ చెప్తుంది. కానీ దేవుణ్ణి మాత్రమే ఆరాధన చెయ్యాలి. ఏమండి, సేవకులను గౌరవించే విధానం మనకు ఎలాగో అర్థం కాలేదు. మనకేం అర్థమైందంటే 2 శాలువాలు కప్పి ఒక దండ ఎత్తే గౌరవం అని అనుకున్నది. సంస్కృతి ప్రకారంగా గౌరవమేలే కానీ బైబిల్ ప్రకారంగా అది కాదు గౌరవం. 1 తిమోతి పత్రిక ప్రకారం రెట్టింపు సన్మానానికి పాత్రలుగా చెయ్యాలి అంటే దాని అర్థం కాంటెక్స్ట్ ఎప్పుడు చదవంగా మనం. కాంటెక్స్ట్ ఏంటంటే నూర్చెడి ఎద్దు చెప్పరి లాంటివి అసలు గుర్తురావు మనకి. చెప్పరే చెక్కం వేయకూడదు, పనివాడి జీతానికి. దీని వెనకాల అంతరార్థం మీరు అర్థం చేసుకోవాలి. అది సేవకుల్ని గౌరవించాలని ఎవరైనా అనుకుంటే శాలువా గప్పినా గప్పపోయినా పర్లేదు, ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడే, ఎక్కడెట్టుకోవాలో తెలియట్లేదు. కానీ మాకు ఏమండి, బైబిల్ ప్రకారం బేసిక్గా ఏంటనంటే దట్ ఈస్ ద వే టు హానర్, బట్ ద గ్లోరీ అండ్ హానర్, ఏమండి, సమస్త మహిమ ఘనత ఎవరికి ఇవ్వాలో తెలుసా? మన ఆరాధన కావచ్చు, మన జీవన విధానం కావచ్చు, సంఘం కావచ్చు, ఏదైనా కేంద్రం ఎవరై ఉండాలంటే క్రీస్తు అయి ఉండాలి. ఏ వ్యక్తికి కేంద్రంగా చేసుకుని ఆరాధన చేస్తే అది దేవునికి నచ్చదు. దేవుడు చాలా స్పష్టంగా చెప్పారు, నా మహిమను నేను ఎవరికి మహిమ దేవునికే ఇవ్వాలి. కృతజ్ఞత చెప్పవచ్చు. మనకి ప్రార్థనలో సహాయం చేశారు, ఆధ్యాత్మికంగా బలపరిచారు. అది సేవకులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు చర్చిలో. కాబట్టి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఏమండి, అదేదో వందన సమర్పణ చేసేటప్పుడు పేరు మర్చిపోయారు అనుకో, ఇంక దానికి ఒక పెద్ద గోల, నా పేరు చెప్పాలా. చెప్పకపోతే ఏం నష్టం? ఇప్పుడు ఏమన్నా జరుగుతుందా? అదేదో రాసుకోవడం మర్చిపోయారు, లేదా పొరపాటున అండం మర్చిపోయారు. అసలు చెప్పాల్సిన అవసరమే లేదు నా ప్రకారం అయితే. పోనీ ఏదో సిస్టమ్ ఉందనుకో చర్చిలో, చెప్పారు. మా చర్చిలో అయితే నేను సింపుల్గా ఒక మాట, సహకరించిన అందరికీ యేసు ప్రభు నామంలో ధన్యవాదాలు. ఇక ఈ పేర్లు చదవటం మొదలెడితే ఎవరో ఒకరు మర్చిపోతే వాళ్ళు నా మీద ఎక్కుతుంది, నేను పడలేను. ఇప్పటికే టైం లేదు అసలు. ఇంకా ఓదార్పు యాత్ర చేయాలి తర్వాత. ఇక వాళ్ళు అలుగుడు మళ్ళీ, ఏంటి సిస్టర్, ఏంటి బ్రదర్ అంటే మళ్ళీ చెప్పరు కొంతసేపు. ఏం లేదు అంటే ఏదో ఉంది వెనకాల. ఇప్పుడు అది రాబట్టేదాకా నా బాధ ఏంటంటే ఏంటి అని అడుగుతుండాలి. ఈ గోల ఎందుకని నేను అది చెయ్యను. అంటే ఒకే మాట, సహకరించిన అందరికీ స్తోత్రం, అయిపోయింది. స్తోత్రం కాదు, వందనాలు. స్తోత్రం దేవుడికి, మనుషులకి స్తోత్రం కాదు. అది అనుకోకుండా అలవాట్లో పొరపాటు వచ్చింది. ఇప్పుడు నా మీద పడకండి. విషయం ఏంటంటే ఇక అంతే సంగతులు. ఇంకా అప్పుడు అడిగిన తర్వాత అప్పుడు చెప్తారు, మీరు మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారులే. ఆ కొత్తగా వచ్చిన వాళ్ళని అయితే ఏం చేస్తారు, మళ్ళీ ఇదొకటి,
అసలు మనం ఎందుకు వస్తున్నాం చర్చికి? మనం ఎక్స్‌పెక్ట్ చేసేది ఏంటి సార్? ఏంటండి? ఏవండి సోదరీలు, అది ఏంది? ఇప్పుడు ఇంకొక బాధ, నాకు పాట ఇయ్యలేదు. ఇప్పుడు అందరికి పాటలు ఇచ్చుకుంటూ పోతే పాటలతోనే అయిపోద్ది 3 గంటలు. అందరికి ఇవ్వడానికి కుదురుద్దా? కొంతమందికి పాటలు పాడటం రాదు, అయినా మైక్ ఇవ్వకపోతే గోల. చెవులోంచి రక్తం రావాలి పాడితే. ఆ వాయించే వాళ్ళు వాయించలేక సావాలి. మళ్ళీ ఇంటర్లూడ్ ఒకటి దానికి. ఇక ఆళ్ళ ఎంక చూస్తారు ఎట్లా అంటే, వాళ్ళకేదో వాయించడం రానట్లు. ఇక వాళ్ళ బాధ ఏంటంటే, ఏదో ఒకటి వాయించక ఇయి చాలా జరుగుతున్నాయి చాలా సంఘాలు. అసలు మన కాన్సంట్రేషన్ ఏంటి? ఇప్పుడు మనం సెంటరా? ఇక్కడ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షనా మనం? ఇక్కడ కొంచెం బాగానే చర్చిలో నీట్‌గా ప్రశాంతంగా ఉంది గానండి, కొన్ని చర్చిలకెళ్తే జాజ్ ప్లేయర్ ఉంటాడండి. ఆయన మనిషా? గ్రహాంతరవాసా? మరి ఏంటో అర్థం కాదు. అంటే ఆ జీవన విధానం, హెయిర్ స్టైలు, అంటే ప్రజలందరూ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఎవరు? అది ఏందో నాకు అర్థం కాదు. ఈ మధ్యన ఇంకొక కొత్త విధానం వచ్చింది. అన్ని లైట్లన్నీ ఆపేస్తున్నారు చర్చిలో. లైట్లు ఆపేసే గోలేందిరా నాయన చర్చిలో. అసలు నాకు అర్థం కావట్లే. ఈ లైట్లు ఎక్కడ ఆపుతారు? ఏం తెలియనట్టు అమాయకులాగా ఏం చూడక్కర్లా. మీకు మీకు బాగా తెలుసు. మీరు అందులోను మోస్ట్ అడ్వాన్స్‌డ్, వెల్ అడ్వాన్స్‌డ్ సిటీలో ఉన్నారిక్కడ. అవునా? లైట్లు ఆపి సెంటర్‌లో ఒక లైట్ ఏయటం ఏంటి? నాకు అర్థం కాక అడుగుతాను. వాట్ ఆర్ వి కన్వేయింగ్ యాక్చువల్లీ? ఆ! వాట్ ఆర్ వి కన్వేయింగ్? హూ ఈస్ ది సెంటర్? అట్రాక్షన్ దేనికి అట్రాక్షన్? ఎవరి అట్రాక్షన్? అండ్ కొన్ని చర్చిల్లో కొయర్‌ని చూస్తే ఇక ఆ తర్వాత పాట రాదు మనకి. ఇక్కడ బాగానే పాడారు మీరు. ధన్యవాదాలు మీకు. డీసెంట్‌గానే ఉన్నారు గానీ, అసలు ఏం జరుగుతుంది చర్చిల్లో అర్థం కావట్లేదు. ఏమన్నా అన్నాం అనుకో మళ్ళీ అనకూడదు. తీర్పు తీర్చు ఎవరి పని? మళ్ళీ ఇదొకటి. అదే అంటే మనం ఏదైనా చేసేసి దానికి తగ్గట్టుగా ఒక వచనాన్ని పెట్టుకుందాం పక్కన, అంతేగా? అంటే మనకు అట్లా అర్థమైంది ఆఖరికి. అలా తయారయ్యాం. ఏమండి? అర్థం చేసుకోవాలి. మీరు నేను సెంటర్ అయితే, మనం సెంటర్ అయితే, మనం ముందు కనబడితే యేసుప్రభు కనబడ్డు. మనం వెనక్కెళ్ళిపోతేనే యేసుప్రభు కనబడతారు. వెనక్కి వెళ్ళిపోవడం నేర్చుకున్నవాడు నిజమైన క్రైస్తవుడు. ఇక్కడ ఒక మాట ప్రస్తావిస్తా మీకు అర్థం కావడానికి. రేపు బైబిల్ క్లాస్‌లో చెప్తాను ఆ మాట, కానీ చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. విలియం కేరీ గారు ఒక మాట అన్నారు. ఏమంటారు తెలుసా? అలెగ్జాండర్ డఫ్‌తో మాట్లాడితే, యవనస్తుడితో, చనిపోయే ముందు జస్ట్ చాలా పెద్ద ఆయన వయసు అయిపోయిన తర్వాత అలెగ్జాండర్ ఏమంటాడంటే, డాక్టర్ కేరీ యూ హావ్ డన్ సో మచ్ థింగ్స్ టు గాడ్ అండ్ కంట్రీ అని ఒక అరగంట పొగిడాడట. మీరు దేవుని కోసం, దేశం కోసం చాలా చేశారు. కరెక్టే, అది విలియం కేరీ చాలా చేశారు. అవి ఎలాగో చదువుకుంటాం కానీ, అప్పుడు కేరీ ఒక మాట అన్నారు తెలుసా? అలెగ్జాండర్, సో ఫార్ యూ హ్యావ్ బీన్ టాకింగ్ అబౌట్ డాక్టర్ కేరీ, డాక్టర్ కేరీ, డాక్టర్ కేరీ. వన్స్ ఐ యామ్ గాన్, డోంట్ స్పీక్ అబౌట్ డాక్టర్ కేరీ, ఓన్లీ స్పీక్ అబౌట్ డాక్టర్ కేరీ సేవియర్ అన్నాడు. అరగంట మాట్లాడి డాక్టర్ కేరీ అనే మాటే నీ నోట్లోంచి ఎక్కువ శాతం వినపడింది. నేను చనిపోయిన తర్వాత నీ నోట్లోంచి రావాల్సిన మాట డాక్టర్ కేరీ కాదు, డాక్టర్ కేరీని రక్షించిన రక్షకుడు. అది క్రిస్టియన్ యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే, నేను కనబడకూడదు, నా పేరు కనబడకూడదు. అప్పుడు నేను హైలైట్ అవ్వకపోతే ఎవరు హైలైట్ అవుతారు? యేసుప్రభు హైలైట్ అవుతారు. ఏం సార్, మీకు దేవుడు చాలా రకాల తలంతులు ఇచ్చి ఉండొచ్చు. ఏ తలంతైనా ఆయన మహిమ కోసం వాడాలి కానీ, మన కోసం చూపించుకోవడం కోసమో, లేకపోతే ఆడంబరాల కోసమో, ఇంకోటి ఇవన్నీ యాక్చువల్గా పోస్టులు కావు, బాధ్యతలు చర్చలో. రెస్పాన్సిబిలిటీ. ఏమండి? పరిచర్య ఏమిటి చెప్పండి? పరిచర్య అనే మాటకు అర్థం చెప్పనా? మరి గుండెలు జారిపోతాయేమో. జారిపోనీలే, రేపు వెళ్ళిపోతాయి కదా, తర్వాత సంగతి. అండి శ్యామ్ గారు సారు చూసుకుంటారు. మాట చెప్పనా? పరిచారకులం, పరిచర్య, మనందరం దేవునికి సేవకులం. ఈ కాన్సెప్ట్లో పదానికి అర్థం ఏంటంటే దియకోనియా, గ్రీక్ పదం. యేసుప్రభు అన్నారు ఇదే పదం, నేను పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు. సేమ్ పదం. దానికి అర్థం ఏంటి తెలుసా? ఏ వెయిటర్ ఎట్ ద టేబుల్ ఇన్ ఏ హోటల్. మీకు అర్థం అవ్వాలి. హోటల్కి వెళ్ళగానే ఎవరు వస్తారు ముందు? వెయిటర్ వస్తారు. సార్ ఏం కావాలి అని అడుగుతాడా? తర్వాత సర్వ్ చేస్తాడు. ఫుడ్ సర్వ్ చేసిన తర్వాత ఫుడ్ బాగుంది అనుకో, ఎవరిని పొగుడుతారు మీరు? వెయిటర్ని పొగుడుతారా? మరి ఎవరిని పొగుడుతారు? హోటల్ యాజమాన్యాన్ని పొగుడుతారు. సేమ్ థింగ్. మనం ఇక్కడ సర్వర్స్, వెయిటర్స్ ఎట్ ద టేబుల్. మనం దేవునికి సర్వ్ చేస్తాం, కానీ పొగడ్త, ఘనత ఎవరికి రావాలో తెలిసిన? యేసుప్రభువుకి రావాలి. అలాగే ప్రతి ఒక్కరు ఉండాలి సంఘంలో. అది నేర్చుకోవాలి. బైబిల్ కాలేజీకి వెళ్ళిన తర్వాత 7 సంవత్సరాల్లో మొత్తం నేర్పించాడు దేవుడు. పాస్టర్ గారి అబ్బాయిని కదా, వెళ్ళినప్పుడు కొంచెం 2 కొమ్ములతో వెళ్ళానులే, మొత్తం కొమ్ములు ఇరిగిపోయి లోపలికి తోసేసాడు. ఓ క్లారిటీ
క్లారిటీ వచ్చింది. ఇంతకీ యేసు ప్రభువే పరిచారం చేయించుకుంటే మన పరిస్థితి ఏంటి? ఆయనే పరిచారం చేయడానికి వచ్చాడు. అందుకనే సంఘం అంటే, సేవ అంటే, లేదా ఏమండి విశ్వాసులు ఎవరైనా కావచ్చు, విషయం ఏంటో తెలుసా? వెయిటర్ అట్ ద టేబుల్. సమరయ స్త్రీతో మాట్లాడడానికి ఆయనే ముందొచ్చి కూర్చొని వెయిట్ చేశాడు. ఇది ఏమండి దేవుని కోసం ఏదైనా చేసే విధానం. అంతేగాని నన్ను పిలవాలి, నాకు బొట్టేటి చెప్పాలి, నాకు చెప్పలేదు, నన్ను పిలవలేదు, నా పేరు చెప్పలేదు, నాకు గ్రీటింగ్ కార్డు, ఇక్కడ గ్రీటింగ్ కార్డులు ఎవరు ఎవరంతటా వాళ్ళే స్పందించి సందర్భానుసహితంగా వెయిట్ చేసి ఏం చెయ్యమంటారు అని దేవుని కోసం అడగడమే ఆధ్యాత్మికం. యేసు ప్రభువే వెయిట్ చేశారు సార్. జక్కయ్య కోసం ఆయనే ఎక్కడికి వెళ్ళారు? ఏం చెప్పాలి? ప్రతీదీ చెప్పాలి. ఆ సంఘంలో తెలీదా? ఏమండి నీడ్స్ తెలియవా? లేకపోతే ఏం చేయాలో తెలీదా? మనకి ఇన్ని సంవత్సరాలుగా చర్చకొస్తూ దాన్ని మళ్ళీ ప్రతీదీ ఏమండి గుర్తు చేయాలా? ప్రతిదాన్ని జ్ఞాపకం చేయాలి. మళ్ళీ దానికి ఒక పొగడతా ఇక్కడ ఒక లిస్ట్ రాయాలా? ఇలాంటి సిస్టమ్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ జనరల్గా చెప్తున్నా, దిస్ ఈజ్ వాట్ ద పీపుల్ ఆర్ ద క్రిస్టియన్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్. అందుకే విలియం కేరీ ఏమన్నాడు? ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అట్ ద సేమ్ టైం అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. ఏమండి మనం కొంచెం తగ్గుదాం సార్, వెనక్కి వెళ్ళిపోదాం. ఎవరు వస్తారు ముందుకి? యేసు ప్రభు వస్తాడు. అప్పుడు మహిమ ఎవరికి వస్తుంది? యేసు ప్రభుకి వస్తుంది. సరేనా? ఇప్పుడు అసలైన విషయం చెప్పాలి. ఇప్పుడు దాకా రాంగ్ అన్నీ చెప్పా, ఇప్పుడు రైట్ చెప్పాలి. సరేనా? రైట్ చెప్పాలి. ఇంతకు అర్థమవుతుందంటారా? నా భాష అర్థమవుతుందా? విశాఖపట్నం నుంచి వచ్చాను. అప్పుడప్పుడు మా వైజాగ్ పదాలు వచ్చేస్తాయి. నాకు బాగా ఇష్టం వాడుక భాష వాడడం. మా వైజాగ్ భాష అంటే బాగా ఇష్టం. ఇక్కడ కూడా 8 years ఉన్నాను, కానీ బేసిక్గా తెలంగాణ ట్రై చేశాను, కానీ రాలేదు ఈ యాస. అప్పుడప్పుడు వస్తుందేమో, ట్రై చేద్దాం. కానీ మన సొంత యాసలో మాట్లాడుకుంటే ఆనందమే వేరు కదా. సో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క యాస ఉంటుంది. ఐ రియల్లీ రెస్పెక్ట్ దట్. ఎందుకంటే నెల్లూరు వెళ్తే ఒక విధానంలో మాట్లాడతారు, రాయలసీమ వెళ్తే ఇట్స్ అనదర్ కైండ్ ఆఫ్. ఓకే, ఇట్స్ వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు దాకా 4 విన్నాం. ఇవన్నీ అన్బిబ్లికల్. చెప్పాలి. 1 ఆబ్జెక్ట్ సెంటర్డ్, 2 ప్లేస్ సెంటర్డ్, 3 బిజినెస్ సెంటర్డ్, 4 పర్సన్ సెంటర్డ్. ఇవన్నీ వాక్యానికి విరుద్ధం. దేవుడు కోరుకుంటుంది ఇది కాదు. అప్పుడు యేసుప్రభు ఏమన్నారు తెలుసా? అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. ఆరాధన ఎలా జరుగుతుందో తెలుసా? ఆత్మతో సత్యంతో జరుగుతుంది. ఎందుకో తెలుసా? దేవుడు ఆత్మ గనుక. ఇంకేంటో తెలుసా? ఇలాంటి యథార్థమైన ఆరాధికులనే దేవుడు ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. ఇప్పుడు టాస్క్, ద ట్రూ వర్షిప్ ఎలా చేయొచ్చు దేవునికి అంటే, ఒక దేవుడిని నమస్కరించడానికి, ఆరాధన చేయడానికి మనం వస్తాం కదా, అది ఎలా? ఆత్మతో సత్యముతో. ఇప్పుడు ఒక విషయం చెప్పేయాలి ముందే. ఆత్మతో సత్యముతో అని తర్జుమా జరిగింది తెలుగులో, కానీ గ్రీక్ బైబిల్లో, ఇంగ్లీష్లో అలా ఉండదు. మీరు ఇంగ్లీష్ బైబిల్ చదివితే ఏమని ఉంటుందంటే, వర్షిప్ ఇన్ ట్రూత్ అండ్ ఇన్ స్పిరిట్. ఇక్కడ ప్రపోజిషన్ వాడారు, తో కాదు. తో అంటే విత్ కదా. యాక్చువల్గా ఎన్ అనే ప్రపోజిషన్ గ్రీక్లో వాడారు. దాని అర్థం ఇన్ అంటే లోపల. ఎలాగా? ఇప్పుడు చెప్పాలి. ఆత్మలో జరిగే ఆరాధన, సత్యములో జరిగే ఆరాధన. ఇది తో అంటే ఏదో ఒకటి తెచ్చేస్తాం మళ్ళీ మనకు తో అంటేనే సమస్య. తో అంటే ఏదో ఒకటి తెస్తాం, ఏదో ఒకటి ఉండాలి కదా మరి తో అంటే. అందుకని ఇక్కడ ఏమని చెప్పారంటే, ఇది తో కాదు, ఇది లో. ఏమిటి చెప్పండి? ఆత్మ లోపల జరిగే ఆరాధన. దేవుడు ఆత్మ గనుక ఆత్మ లోపల జరిగితే ఆరాధన, అది దేవునికి అంగీకారమైనటువంటి ఆరాధన. ఎందుకో తెలుసా? ఆత్మకి ఆత్మే కనెక్ట్ అవుతుంది, శరీరం కనెక్ట్ అవ్వడానికి వీలు లేదు, కుదరదు. ఏమండి, ఇప్పుడు టాస్క్ ఏంటంటే, ఆత్మలో ఆరాధన జరగాలంటే, సత్యంలో ఆరాధన జరగాలంటే ఆత్మ అంటే ఏంటో తెలియాలి. అది టాస్క్. ఆత్మకి డెఫినేషన్ ఇస్తే ఆత్మ లోపల ఏం చేయొచ్చు చెప్పాలి. ఆరాధన చేయొచ్చు. ఆత్మ అంటే ఏంటి చెప్పాలి. ఇప్పుడు అంతే, అయిపోయింది ప్రసంగం. ఏమంటే సింపుల్, ఇదే లాస్ట్ పాయింట్, ఇంక అయిపోయింది. ఆత్మ అంటే రూపం లేనిది. బ్రదర్ థియలాజికల్గా చక్కగా చెప్పాడు. ఏమండి, ఇట్స్ ఫామ్లెస్. ఆత్మ అంటే ఏంటి? కొంతమంది సోదరులు ఎలా చూస్తున్నారు తెలుసా? 8:45, 8:40 టైము. ఏం మాట్లాడుతున్నారు సార్? మేము వెళ్ళి పడుకోవాలా, తినాలా? ఆత్మలు అంటావేంటి ఇక్కడికి వచ్చి?
మనం మాట్లాడేది దురాత్మల కోసం కాదు, ఏమండి, ప్రేతాత్మలు కాదు. అంటే కొంచెం టీవీ బాగా చూసి మనకు అలాగ ఆత్మ అనగానే ఏదో కళ్ళ ముందు వస్తుందేమో, సారీ క్షమించాలి. మీరు చూడరుగా ఇట్లాంటివి అసలు. అంతా మొత్తం రక్షణ, శుభవార్త, ఏమండి, కంటిన్యూస్గా వాక్యాలు ఇవే కదా మనం చూస్తాం. అదిలే పొరపాటుగా పొరపాటున మరి క్షమించాలి. అదేలే క్రైస్తవులు అస్సలు చూడరు కదా ఇలాంటివన్నీ, అదేదో అనేసాను. ఏమంటే ఆత్మ అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటని మీరు సమాధానం ఇవ్వాలంటే నేను ఓ ప్రశ్న వేస్తే సమాధానం ఇస్తారు. అంటే బైబిల్ కాలేజ్ టీచర్ని కదా, ఇలా ప్రశ్నలు వేయడం అలవాటు, మీరేం అనుకోకండి. ఇవాళ రేపే ఇంకెయ్యరు తర్వాత. ఓకే. ఆత్మకి వ్యతిరేక పదం చెప్పండి. అది ఇంకా అనలేదు ఏంటి అని చూస్తున్నా. ఎక్కడికి వెళ్ళిన ఇమ్మీడియట్ ఆన్సర్ అండి. అసలు ఎట్లా వస్తుందంటే, దేవుడినైనా తలుచుకుంటారో లేదో కానీ క్రైస్తవులు ఆడిని తలుచుకోకపోతే మనశ్శాంతి లేదండి సార్. అండ్ ఒకసారి మా చర్చిలో చాలా కాలం క్రితం ఒక ఆంటీ గారు, ఆ సాతాను గడు నన్ను చంపేద్దాం అనుకున్నాడు, వాడు దుర్మార్గుడు. ఈరోజు నేను బాత్రూంలోకి వెళ్ళగానే నన్ను కాలు జారి పడిపోయాను అంటుంది. ఆడు పడేసాడు నన్ను, దేవుడు కాపాడాడు అంట. నేను అన్న తర్వాత ఆంటీ గారు, మీరు సరిగ్గా హార్పిక్ కేసు కడగలేదు అనుకుంటా, బాత్రూంలో సాతాను ఎందుకుంటాడండి, నాకు అర్థం కాక అడుగుతా. వాడికేం పని అండి అక్కడ, వాడు ఎందుకు పడేస్తాడు? అయినా ఒక మనిషి ప్రాణం తీయగలడా? వాడు తీయలేడు కదా అండి. సో సరేలే, అవగాహన రాహిత్యం, పాపం తెలియదు అనుకోండి. పల్లెటూరులో సహజంగా ఇలాంటివి చాలా వింటాము. సర్లే కానీ ఇప్పుడు విషయం ఏంటి, ఆత్మకి వ్యతిరేక పదం దురాత్మ కాదు, పవిత్రాత్మకి వ్యతిరేక పదం అపవిత్రాత్మ. కానీ ఆత్మకి వ్యతిరేక పదం ఏంటి? గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, శరీరమునకు ఆత్మ, ఆత్మకు శరీరం ఏంటి చెప్పండి, విరోధముగా ఆపేక్షించ. అంతేనా? ఆత్మకి ఆపోజిట్ వాడు శరీరం. కాబట్టి ఇప్పుడు దాకా చెప్పిన ఆరాధనలు వినాలి. ఇప్పుడు ఏండి, తర్వాత తీద్దురు కానీ వినండి, చాలా మంచి పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు దాకా నేను చెప్పిన 4 ఆరాధనలు దేంతో చేసినవి? ఆబ్జెక్ట్ శరీరం, ప్లేస్ శరీరం, బిజినెస్ శరీరం, పర్సన్ శరీరం. కానీ ఇప్పుడు చెప్పబోయేది ఇది శరీరంతో కుదరదు. అదేంటో తెలిసిన, ఒకవేళ దేవుణ్ణి ఆరాధన చేయాలంటే ద వర్షిప్ మస్ట్ బి స్పిరిట్ సెంటర్డ్. ఏమిటి? ఆత్మ కేంద్రంగా జరగాలి. ఇంతకు ఆత్మ అంటే ఏంటో తెలుసా? బ్రదర్ చెప్పాడు, ఆత్మ కంటికి కనబడదు, దేవుడు ఆత్మ కాబట్టి. కానీ దేవుడు పెట్టిన ఆత్మ ఉందిగా మనిషిలో. ఎప్పుడు పెట్టాడు? ఆదికాండం 2:7, జీవవాయువును ఊదగా, ఊదగా అనే పదం ఉంది కదా, రువా అంటే హెబ్రీ పదం, ఆత్మనే. దేవుడు మనిషిలోకి ఊదింది ఏంటనుకుంటున్నారు? జీవంతో పాటు. అంటే ప్రతి ప్రాణికి జీవం ఉంది ఈ సృష్టిలో, కానీ మనిషి లోపల ఇంకొక విభాగాన్ని పెట్టాడు. అదేంటో తెలుసా? ఆ వాయువే ఆత్మ. ఆ ఆత్మ ఎవరో తెలుసా? దేవుడే. దేవుడిలో ఉన్న ఆత్మ అనే విభాగాన్నే మనిషి లోపలికి పంపించాడు. మానవుణ్ణి సృష్టించినప్పుడే దేవుడు మనిషిలో ఈ ఆత్మ అనే విభాగాన్ని ఎందుకు పెట్టాడో తెలుసా? ఆ ఆత్మకే దేవుడైన ఆత్మ కనెక్ట్ అవుతాడు కాబట్టి. ఈ శరీరంతో కనెక్ట్ అవుతుంది, అందుకే భార్యను సృష్టించాడు. శరీరానికి శరీరం, కానీ ఆత్మను ఎందుకు పెట్టాడో తెలుసా? ఆత్మ ఉన్న దేవుడు ఏమవడానికి? కనెక్ట్ అవ్వడానికి. ఎంతకు ఆత్మ అంటే ఏంటి? ఇందాక నుంచి చెప్తానంటున్నావు, చెప్పట్లేదు, ఏంది సస్పెన్స్? ఆత్మ అంటే ఏంటి చూడండి. ఇప్పుడు అద్భుతం, సింపుల్ ఆన్సర్. ఏమంటో తెలిసిన? గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదవండి. అయితే చాలండి, ఆగండి, మళ్ళీ చదువుదాం. ఆత్మ ఫలమేమనగా, అంతేనా ఉందమ్మా అక్కడ? ఇంగ్లీష్లో ఏముంది బ్రదర్స్? ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఫ్రూట్సా ఫ్రూటా? రైట్. బైబిల్ చదివేటప్పుడు గ్రామర్ చాలా ఇంపార్టెంట్. ఓకే, వ్యాకరణం. అదేంటి? ఫ్రూట్ అంటే ఒకటే, ఫ్రూట్స్ అంటే చాలా, వరాలు చాలా ఉన్నాయి, కానీ బైబిల్లో ఆత్మ ఫలం ఒకటే. ఏంటంటే అది ప్రేమ. 2 అక్షరాలు ప్రేమ. ఏమండి? ప్రేమ, ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. దేవుడు పెట్టిన ఆత్మ కనబడదు, కానీ ఆ ఆత్మ లోపల నుంచి బయటకు వచ్చే ఒక గుణలక్షణం ఉంది, అది కనబడుతుంది. అందుకే 1 యోహాను పత్రికలో ఓ మాట చదువుతాం. ఏంటి అని తెలిసిన? దేవుడు ప్రేమస్వరూపి అన్నా, అంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. ఆ లవ్ అనే గుణలక్షణం దేవునిలో ఉంది.
అదే దేవుడు ఈ ఆత్మ రూపంలో మనిషిలో ఏం చేశాడు? పెట్టాడు. ఇంతకీ ప్రేమ అంటే ఏంటి? ఇది పెద్ద క్వశ్చన్, వినాలి ఇప్పుడు. ఇక తల్లందరూ పైకి ఎత్తండి ఇప్పుడు. ఇది ముఖ్యం, నేను చెప్పేది వినాలి. చాలామంది చిత్రగుప్తుడిలాగా భలే తెచ్చుకున్నారండి, పెన్ను పుస్తకం చక్కగా రాసుకుంటున్నారు. మీ అందరూ నేను అభినందిస్తున్నాను, రాసుకోండి. కానీ ఇప్పుడు నేను చెప్పేది వినాలి. అదేంటి తెలిసిన? ఆత్మ అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి? పెళ్ళి అయిన వాళ్ళకి ఒకలాగా అర్థమైంది, పెళ్ళి కాని వాళ్ళకి ఒకలాగా అర్థమైంది. ముందు పెళ్ళి కాని వాళ్ళ వ్యాపారం మాట్లాడదాం, వ్యవహారం. అదేంటంటే ఒక రోజా పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ అంటాడు మాస్టర్ లేదా మాస్టర్ అమ్మ. ఆ తర్వాత ఆ రోజా పువ్వు సాయంత్రానికి వాడిపోయినట్టు మధ్యలో 2-3 నెలలకి బ్రేకప్ అంటారు వీళ్ళు అండి. కానీ బైబిల్లో ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఉంది. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చూడండి. ఇంగ్లీష్ బైబిల్లో చదవండి, తెలుగులో నేను చదువుతాను. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో 10వ వచనం అనుకుంటాను. But when that which is perfect. ఒక నిమిషం ఉండండి. 10వ వచనం కాదు, 8వ వచనం. ప్రేమ శాశ్వత కాలముండును అని ఉంది కదా, ద స్టేట్మెంట్. ఇంగ్లీష్లో ఏమని చదవండి? లవ్ నెవర్ ఫెయిల్స్. బాబు యవనస్తులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వినాలి. బైబిల్ ఏం చెప్తుందంటే లవ్ నెవర్, ఇఫ్ ఇట్ ఫెయిల్స్ చెప్పాలి, ఇఫ్ ఇట్ ఫెయిల్స్ ఇట్ ఈస్ నాట్ లవ్. అదే అన్నమాట విషయం. ఏమండి, ఆడెవడో దరిద్రుడు యాసిడ్ పట్టుకుంటే ప్రేమ విఫలం అంటారేంటి? అది ప్రేమ అంటారు దాన్ని ఎవడైనా? ఏమండి, బ్రేకప్ అంటే అసలు బ్రేకప్పే లేదు ఎందులో. ఎందుకో తెలుసా? దేవునికి బ్రేకప్ లేదు. ఇది శాశ్వత కాలం ఉంటుంది. ఇంకేంటో తెలుసా? ఏమండి, ఈ భూమి గతించిపోద్ది, ఆకాశం గతించిపోద్ది, కానీ ప్రేమ శాశ్వత కాలం. అంటే ఇటర్నిటీలో కూడా, పరలోకములో కూడా 3 ఉంటాయి: విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. అందులో కూడా శ్రేష్టమైనది ఏంటి? ప్రేమ. ఎస్, ఇట్ ఈస్ ఇటర్నల్. అమ్మా, తమ్ముడు, చెల్లెమ్మ, మీరు అనుకుంటున్నట్లు మీరు అనుకున్నది ప్రేమ కాదు. బైబిల్ ప్రకారం ప్రేమకి ఒక అతీతమైన గొప్ప నిర్వచనం ఉంది. ఇది ఒక రోజా పువ్వుకి, ఒక వస్తువుకి ఏమండి పరిమితం చెయ్యలేం. భార్యాభర్తలకు ఎలా అర్థమైందో తెలిసిన? మంచిగా భర్తకి నచ్చిన వంటకం వండి పెడితే ప్రేమ ప్రదర్శించడం, భార్యకి నచ్చిన చీర కొని పెడితే, అంటే కొన్నిసార్లు అది సాధ్యం కాదులేండి వాళ్ళకి నచ్చినవన్నీ ఇవ్వడం, కానీ అలా ఏదైనా ట్రై చేస్తే ఏంటి? ప్రేమ. అఫ్ కోర్స్ మనిషి ప్రేమను అలాగే ప్రదర్శించగలడు, కరెక్టే, ఒక వస్తువుని ఇవ్వచ్చు. కానీ బైబిల్ ఇస్తున్న నిర్వచనం ప్రేమకి ఒక అతీతం. ఎందుకో తెలుసా? ఇది దేవునిలో ఉన్న గుణలక్షణం. ఆ గుణలక్షణం ఎవరిలో పెట్టాడు దేవుడు? మనిషిలో పెట్టాడు. ప్రేమ అంటే ఏంటో తెలుసా? అక్కడే ఉంది కదా. ప్రేమ అంటే సంతోషం, ప్రేమ అంటే సమాధానం, ప్రేమ అంటే దీర్ఘశాంతం, ప్రేమ అంటే దయాలుత్వం, ప్రేమ అంటే మంచితనం, ప్రేమ అంటే ఆగాలి. అక్కడ తెలుగులో తర్జుమా కరెక్ట్గా జరగలేదు. విశ్వాసం కాదు, ఇంగ్లీష్ బైబిల్లో చదివితే అక్కడ ఏముంటుందంటే ఫెయిత్ఫుల్నెస్, అంటే విశ్వాస్యత. విశ్వాస్యత, నమ్మకత్వం. నమ్మకం అనేది దేవుడి మీద ఉంచేది, నమ్మకత్వం అనేది దేవుని పట్ల చూపించేది, లేదా మనిషి ఒకరి పట్ల ఒకరు నమ్మకత్వం. తర్వాత ప్రేమ అంటే సాత్వికం, ప్రేమ అంటే ఆశ నిగ్రహం. అట్లా చెప్తారు సార్? నేను చెప్పలేదు, పౌలు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 4 నుంచి 8 వచనాలు చదివితే ప్రేమ, వినాలి, అవసరం లేదు, చూడక్కర్లేదు, వినండి జాగ్రత్తగా. ప్రేమ దీర్ఘకాలము ఏమన్నాడు? సహించును. దాన్నే ఇక్కడ ఏమన్నాడు? దీర్ఘశాంతము. ఈడ్స్తేనే తన్నిడిసిన ఒకటే. అంటే దీర్ఘకాలము సహించునన్న, దీర్ఘశాంతం అన్న. ఇంకా 13వ అధ్యాయంలో ఏం చెప్తాడో తెలుసా? ప్రేమ అంటే ఏం కాదో చెప్తాడు. ప్రేమలో అపకారము ఉండదు, ప్రేమలో ఏముండదు? డంబం ఉండదు, ప్రేమ అమర్యాదగా. ఇవన్నీ ప్రేమ అనే 2 అక్షరాలు ఏంటో తెలుసా? దేవుడు మనిషిని చేసినప్పుడు ఆత్మ అనే విభాగాన్ని పెట్టాడే, దాని అర్థం ఆ ఆత్మ అంటే ఆత్మ లోపల ఉన్న ఒక గుణలక్షణం ఏంటంటే ప్రేమ. అది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిచ్చిందే. ఎక్కడిది? దేవునికి సంబంధించిందే. ప్రేమ అంటే ఏంటి? సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, విశ్వాస్యత. అందుకనే ఆత్మ లోపల జరగాలి ఆరాధన. ఏంటి? అది సత్యమైన ఆరాధన, అది నిజమైన ఆరాధన. ఆత్మ లోపల జరగాలంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రేమని ప్రదర్శిస్తే అప్పుడు ఆత్మ లోపల ప్రేమ ఎక్కడి నుంచి రావాలి?
ఎక్కడి నుంచి రావాలి చెప్పండి? లోపల నుంచి రావాలి. ఏమండి, ఇప్పుడు ప్రసంగం అయిపోయింది. ముగిచ్చే ముందు ప్రశ్న ఏంటనంటే, మనందరం దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, మారుమనసు పొందారు కదా, రక్షణ పొందారు కదా. మోస్ట్ ఆఫ్ యూ మైట్ హ్యావ్ టేకెన్ బ్యాప్టిజం తీసుకున్నారు కదా. మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా, అంటే మానవుడు పాపం చేసి ఆధ్యాత్మికంగా ఏమయ్యాడు? చనిపోయాడు. దేవుడు రక్షణ ఇచ్చి చచ్చిపోయిన ఆత్మని ఏం చేశాడు అంటే, మానవుడు పాపం చేసినప్పుడు ఆత్మ అనగా ఆత్మ ఫలం ప్రేమ చచ్చిపోయింది. మరలా దేవుడు బ్రతికించినప్పుడు ఏం చేయాలి? అది ప్రేమ బ్రతకాలి. అంటే ఆత్మ ఫలం బ్రతకాలి. అంటే ప్రతి క్రైస్తవుడు కూడా ఎలా బ్రతకాలి? ఈ భూమి మీద ప్రేమ జీవిగానే బ్రతకాలి. ప్రేమ జీవిగా బ్రతకాలంటే దాని అర్థం ఏంటి? ప్రేమలో నుంచి ఏమొస్తాయి అన్నాం? సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఇవన్నీ కదా. మరి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా పాస్టర్ గారు అసమాధానంగా ఉంది, సంతోషం లేదు ఇంట్లో అంటున్నారేంటి? సీరియస్ మ్యాటరు, చెప్పాలి, సమాధానం చెప్పాలి. దేవుణ్ణి నమ్ముకున్న మరుక్షణం ఏం బ్రతికింది? ఆత్మ బ్రతికింది. ఆత్మ ఫలం ఏంటి? ప్రేమ. ప్రేమ అంటే నిర్వచనం ఏంటి? సంతోషం. మరి సంతోషం లేదంటారేంటి? ఇప్పుడు సమస్య ఎక్కడుంది చెప్పండి? సమస్య ఎక్కడుంది? సమాధానం లేదంటారేంటి కుటుంబంలో? ఏమండి, దీర్ఘశాంతం కదా కలిగి ఉండాలి. మరి అదే పనిగా ఒకరి మీద ఒకరు మాట్లాడుకోనంత స్థాయిలో మాట్లాడుకోవడం ఏంటి? ఏమండి, నమ్మకత్వం భార్య భర్త పట్ల, భర్త భార్య పట్ల ఏది? తల్లిదండ్రులు పిల్లల పట్ల, పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఏది? దేవుని పట్ల విశ్వాసి, ఏమండి, సేవకుని పట్ల లేకపోతే సంఘం పట్ల ఏది నమ్మకత్వం? విశ్వాస్యత ఏది? ఆశా నిగ్రహం ఏది? ఇవేవీ లేకుండా ఆదివారం మాత్రం శుభ్రంగా తయారయ్యి మనందరం చేసే పని ఏంటో తెలుసా? పూర్ణ మనస్సుతో ఆరాధింతున్. అప్పుడు పైనుంచి దేవుడు ఏమంటాడో తెలిసిన? నువ్వు భౌతికంగా నోట్లో నుంచి పాట అయితే పాడుతున్నావు కానీ లోపల ఆత్మ కనెక్ట్ అవ్వట్లా. సమరయ స్త్రీ అడిగినప్పుడు యేసుప్రభు చెప్పిన ఆరాధన ఏంటో తెలుసా? మనం ఆదివారం చేసే అరగంట ఆరాధన కాదు. బేసికల్లీ మనం చేసేది స్తుతి ఆరాధన. మనం ఇక్కడ కూడుకున్నామే, దేవుణ్ణి నమస్కరించడానికి వచ్చాము, ఇదంతా కలిపే ఆరాధన అంటాం. వర్షిప్ ఏంటది? అది స్తుతి. ఎందుకు స్తుతి అంటే అర్థం ఏంటి? దేవుని గుణలక్షణాలు పొగుడుతాము, దేవునికి కృతజ్ఞత చెప్తాం దేవుడు చేసిన పనులు. అది సంఘమంతా కూడుకున్నప్పుడు చేస్తాం. దేవుడు మాట్లాడుతుంది అది కాదు. దేవుడు మాట్లాడుతున్న ఆరాధన పావు గంటకో అరగంటకో 5 నిమిషాలకో పరిమితమైంది కాదు. రక్షణ పొందిన మరుక్షణం నుండి మరలా ఊపిరి వదిలేంత వరకు లేదా యేసు రెండవ రాకడ వరకు నిరంతరము ప్రతి క్షణం ఇంట్లో ఉంటే ఇంట్లో జరగాలి ఆరాధన, ఉద్యోగం చేస్తే ఉద్యోగంలో జరగాలి ఆరాధన, సంఘానికి వస్తే సంఘంలో జరగాలి ఆరాధన, ఎక్కడుంటే అక్కడ జరగాలి ఆరాధన, ఆత్మ లోపల జరగాలి ఆరాధన. అది ఆత్మ కేంద్రీకృతమైన ఆరాధన, అది యథార్థమైన ఆరాధన, నిజమైన ఆరాధన. అలాంటి ఆరాధకులను దేవుడు వెతుకుతున్నాడు. ఈ ఆరాధన జరగకుండా భౌతికంగా ఎన్ని పాటలు పాడినా, భౌతికంగా ఎన్ని వాయిద్యాలు వాయించినా, భౌతికంగా ఏం చేసినా అది హిపోక్రసీ అవుతుంది, వేషధారణ అవుతుంది. సోమవారం నుంచి శనివారం దాకా ఒక వేషం, ఆదివారం మాత్రం ఒక వేషం. దేవుడు ఏమన్నా పిచ్చోడా? అందుకే పౌలు రాశారు, మోసపోకడి దేవుడు. ఏమండి, ప్రార్థన రిక్వెస్ట్ ఇవ్వడానికి బదులు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి మా ఇద్దరి మధ్యన సమాధానం సార్, భార్యాభర్తలు వచ్చి ప్రార్థన చేయండి, ఆ సాతానుగాడు ఏం పెడుతున్నాడంటే, నేను అడిగా ఒకసారి ఒకరిని, పెళ్ళి ఎవరు చేసుకున్నారన్న, మే ఇద్దరమే. పిల్లల్ని ఎవరు కన్నారు, మే ఇద్దరమే. కాపురం ఎవరు చేస్తున్నారు, మే ఇద్దరం. ఆడెప్పుడు వచ్చాడు మధ్యలో కన్నా? ఆడెప్పుడు వచ్చాడు? ఆడు ఎందుకు వస్తాడు? ఎందుకు అసమాధానం లేదు? గొడవ అయిపోయింది సార్. గొడవ ఎవరు ఆడుకున్నారు చెప్పండి? ఎవరు ఆడుకున్నారండి? గొడవలు రావడం సహజమేలే, కానీ ఒక క్రైస్తవ భర్తకి గుర్తుండాలి కదా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చెప్పండి సార్, భర్తలందరూ చెప్పండి సార్. ఏం చేయాలి భార్యల్ని? భార్యల్ని కాదు, మీ భార్యని మీరు, నా భార్యని నేను.
భార్యను ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. ఎట్లా ప్రేమించాలని ఉందో తెలుసా? ఏమంటే స్త్రీలు చాలా ఫీల్ అవుతారు. మమ్మల్ని లోబడమన్నారు, వాళ్ళని ప్రేమించమన్నారు, అదేదో రివర్స్లో చెప్తే బాగుండేది. ఏమండి అంటే ఇప్పుడు పౌలు రాసుంటే అలాగే రాసేవాడేమోలే, కానీ అది వేరే విషయం. టైం లేదు ఇంకా, చాలా విషయాలు చెప్పాలి, రేపు చెప్తాను. అండ్ టు బి కంటిన్యూడ్ రేపు. అంటే అంశం ఇది కాదు, అంశం వేరే, కానీ ఉదాహరణలు రేపు కొన్ని మాట్లాడుకుందాం. చెప్పండి సార్, ఎలాగో తెలుసా? టాస్క్ మామూలు టాస్క్ కాదు. క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు అని ఉంది. క్రీస్తు ఎలా ప్రేమించారండి? ఎలా? ప్రాణం పెట్టినంతగా. అది భర్తకి. ఇప్పుడు భార్యలకు ఏం చెప్పారు తెలిసిన? భర్తకి ఏం చేయండి? లోబడండి. ఎలా? సంఘం క్రీస్తుకి ఏది ఈజీ చెప్పండి. ఇప్పుడు క్రీస్తు స్థాయిలో ప్రేమించడం కష్టమా? సంఘం స్థాయిలో లోబడ్డం కష్టమా? లేదా సులభమా? చెప్పండి. భర్తకి ఇచ్చిన టాస్క్ మామూలు టాస్క్ కాదు. ఏమన్నా నోరు మూసుకుంటామే, ఏం చేసేది లేదు అక్కడ. ఎక్కువ ఎక్స్ట్రా మాట్లాడితే క్రీస్తు గుర్తొస్తారు. అమ్మ, క్రీస్తు ప్రేమ మామూలు ప్రేమ, అది అనంతమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, బదులాశించని ప్రేమ. మరి ఇలాంటి ప్రేమ బ్రతికింది అని చెప్పుకుంటూ, నేను రక్షణ పొందానని చెప్పుకుంటూ, చిన్న విషయానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ తిడతారేంటి? ఇది ఆధ్యాత్మికమైన? అసలు నిజంగా రక్షణ ఉందా? ప్రశ్న. ఏమండి, ఇక్కడేమన్నా తక్కువ, మీరేమన్నా తక్కువ? ఏమండి, అప్పుడెప్పుడో పెళ్ళి అయినప్పుడు ఎందుకండి అవన్నీ గోల? నాకు అర్థం కాక అడుగుతాను. అసలు లోబడాలి, క్రీస్తుకు లోబడినట్టు లోబడాలి. ఈ ఒక సిస్టమ్ బైబిల్లో ఉంది అన్నప్పుడు, ఒక ప్రేమ, ఆ ప్రేమలో నుంచి వచ్చే విధేయత, ఆ ప్రేమలో నుంచి వచ్చే అనురాగం, ప్రేమలో నుంచి వచ్చే నమ్మకత, ఇవన్నీ ప్రదర్శించకుండా నేను రక్షణ పొందాను ఏమండి అని చెప్పుకుంటే మనం నిజమైన ఆరాధికులము కాదు. తల్లిదండ్రులు పిల్లల్ని పెంచాల్సిన రీతిగా పెంచరు. ఆ తర్వాత వచ్చి అంటారు, మా అబ్బాయి మా మాట వింటలేదు, ఏం చేయండి? ప్రార్థన చేయండి అంటారు. ఎవరిది సమస్య? ఏమండి, సమాధానం, సంతోషం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాస్యత, ఆశా నిగ్రహం ఇవన్నీ లేవంటే రెండు ప్రశ్నలు. ఒకటి, రక్షణైనా లేకుండా ఉండాలి. ఏమన్నా నేను? మీరు పొందిన రక్షణ ప్రశ్నార్థకం అవుద్ది. రెండవది, లేదా వాక్యానికైనా లోబడకుండా ఉండాలి. దయచేసి దేవుడు ఎలాంటి ఆరాధికులను వెతుకుతున్నాడో తెలుసా? మంచి లైట్లు పెట్టి, మంచి సౌండ్ సిస్టమ్ పెట్టి, ఏమండి సౌండ్ అంతా అద్భుతంగా పాటలు పాడి దేవునికి అలాంటి ఆరాధికులని మాత్రమే కాదు. కొన్నిసార్లు సౌండ్ ఉండొచ్చు, లేకపోవచ్చు. ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి మనం ఓకే చేస్తున్నాం. కొన్ని చర్చిల్లోకి వెళ్తే డ్రమ్మే ఉంటుంది. మా చిన్నప్పుడు అయితే ఒక హ్యాండ్ డ్రమ్ అండి, అది నాకు బాగా నచ్చిందండి. ఎందుకో తెలుసా? డ్రమ్ము స్టార్ట్ చేస్తేనండి చప్పట్లు కొడితే చర్చ్ ఎలా ఉండేదంటే పాట ఏకధాటిగా అందరూ పాడేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత విశ్వాసులు ఎలా అయ్యారో తెలిసిన, అదేదో థియేటర్కి వచ్చి కూర్చున్నట్టు ఆ కొయ్యరు తప్ప, పాస్టర్ తప్ప ఇంకెవరు పాడరు. చప్పట్ల అయ్యి బాబోయ్, అసలు చేతులు మనం ఇంకా వాటిని వాడితే ఇంకేమన్నా ఉంది? కందిపోవు. ఏమండి, ఇక జాజును వాయించాలి తప్ప మనం అసలు ఇలాంటి వాతావరణం ఉందా ఇప్పుడు? నా చిన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం తెలుసా? ఏమండి, 90 సంవత్సరాల వయోవృద్ధురాలైన అమ్మమ్మ గారు పాట పాడేది. సండే స్కూల్ పిల్లోడు కూడా ఏం పాడేవాడు? అది కూడా ఎలా తెలిసి ఏకదాటిగా చప్పట్లు కొట్టి. ఏది సార్ అసలు అలాంటి ఆరాధన? ఏమండి, సరే, ఇది దేవుడు ఇవన్నీ ఉన్నా లేకపోయినానండి ఏముండాలని కోరుకుంటున్నాడు తెలుసా? ఆత్మ లోపల కనెక్ట్ అవ్వాల్సింది కనెక్ట్ అవ్వాలి దేవునికి. ఈ ఆత్మ కనెక్ట్ అవ్వనంత వరకు భౌతికంగా ఏం చేసినా అది దేవుని సన్నిధిలో కన్సిడర్ అవ్వదని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. నా ఉద్దేశం పాటలు పాడడం తప్ప అని కాదు. ఇన్ఫ్యాక్ట్ నేనే వాయిస్తాను మా చర్చిలో కీబోర్డు. మాకు కొయర్ ఉంది. ఓకే, పాటలు పాడతాం. దేవుని ఘనపరచాలి, పొగడాలి, దేవునికి ఏమండి మహిమ ఇవ్వాలి. చాలా చక్కని పాటలు పాడారు మీరు, వాక్యానుసారమైన పాటలు 2-3 విన్నాను. మంచి లిరిక్స్ ఉన్నాయి, అంతా ఓకే. దీనంతటికి అంటే మనం ఇంత ప్రయాసపడి చేసిన ఇదంతటికి విలువ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఈ ఆత్మకి కనెక్ట్ అయినప్పుడు. ఎక్కడ కనెక్ట్ అయినప్పుడు? ఆదివారం 2:30 గంటలు మాత్రమేనా? కాదు, 24/7 కనెక్ట్ అయినప్పుడు. ఏమండి, అర్థమైందా? ఇలాంటి ఆరాధికులను దేవుడు
ఎదుగుతున్నాయి. ఇప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుందాం, సింహావలోకనం చేసుకుందాం. లేచి నిలబడండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఏమండి, మనం నేర్చుకున్న అంశాన్ని ఒకసారి చెప్తారా? ఏం నేర్చుకున్నాం చెప్పండి. 5 రకాల ఆరాధనలు చెప్పాను. నెంబర్ 1 ఆబ్జెక్ట్ సెంటర్డ్, నెంబర్ 2 ప్లేస్ సెంటర్డ్, నెంబర్ 3 బిజినెస్ సెంటర్డ్, నెంబర్ 4 పర్సన్ సెంటర్డ్, నెంబర్ 5 స్పిరిట్ సెంటర్డ్. ఇందులో 4 తప్పుడు రకమైన ఆరాధనలు, 1 నిజమైన, అదేంటో తెలిసిన ఆత్మ కేంద్రీకృత ఆరాధన. ఇప్పుడు చిన్న విషయం, 2 నిమిషాలు అంతే, నేను ముగిస్తాను. కళ్ళు మూసుకుందాం, మనల్ని మనం సింహావలోకనం చేసుకుందాం. అంటే పరిశీలన చేసుకుందాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం నిజంగానే నిజమైన ఆరాధికులుగా ఉన్నామా? దేవుడు కోరుకుంటున్న ఆరాధన మన జీవితంలో జరుగుతుందా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. జస్ట్ 2 నిమిషాలు ఆలోచన చేయండి. ఏమండి, వస్తువు కేంద్రీకృత ఆరాధన వాక్య విరుద్ధం, స్థలం కేంద్రీకృత ఆరాధన వాక్య విరుద్ధం, వ్యాపార కేంద్రీకృత ఆరాధన వాక్య విరుద్ధం, వ్యక్తి కేంద్రీకృత ఆరాధన వాక్య విరుద్ధం, ఆత్మ కేంద్రీకృత ఆరాధన వాక్యానుసారం. ఏమండి, ఆత్మ ఫలం మనలో ఫలిస్తుందా? మారు మనసు పొంది రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు అయింది, చర్చిలో చాలా విషయాల్లో యాక్టివ్గా పాల్గొంటున్నాం అన్నది వాస్తవం, అది అభినందనీయమే. చాలా చాలా గంటలు లేకపోతే చాలా సార్లు లేదా నిమిషాలు ప్రార్థన చేస్తున్నాం అన్నది వాస్తవం, దేవునికి కానుకలు ఇస్తున్నాం అన్నది వాస్తవం, ఇంకా చాలా విషయాల్లో పాల్గొంటున్నాం అన్నది వాస్తవం. అదంతా మంచి విషయమే, కానీ వీటన్నిటికీ విలువ, అంగీకారం, ఆమోదం దేవుని దగ్గర నుంచి ఎప్పుడు వస్తుందో తెలుసా? ముందు మన ఆత్మ లోపల ఆత్మకి కనెక్ట్ అవ్వాలి. ఆత్మ ఫలం లేకుండా శరీరంతో ఆరాధన చెయ్యలేం. ఇటు శరీరానుసారంగా బ్రతుకుతూ, శరీర కార్యాలతో బ్రతుకుతూ ఆత్మానుసారంగా ఆరాధన చెయ్యలేం. అందుకే పౌలు ఏమంటాడు తెలుసా? రోమాపత్రిక 12:1 సజీవ యాగంగా మీ శరీరాలను సమర్పించుకోండి. శరీర క్రియలు చంపితే తప్ప, శరీరానుసారంగా బ్రతికే జీవన విధానాన్ని మానుకుంటే తప్ప, పాప జీవితాన్ని విడిచిపెడితే తప్ప, దేవునికి అయిష్టమైన కార్యాలు వదిలిపెడితే తప్ప మనం ఆత్మలో ఫలించలేం. మనంతట మనం ఫలించడం మన వల్ల కాదు కనుక దేవుడిస్తున్న ఆప్షన్ ఏంటో తెలుసా? శరీరాన్ని సమర్పించండి. ఈరోజు ఒక పని చేద్దాం. ప్రభువా, నిన్ను నమ్ముకున్నాను, రక్షణ పొందాను, కానీ కొన్ని శరీర కార్యాలు ఇంకా మిగిలిపోయాయి నాలో. కొన్నిసార్లు అసూయ పోవటల్లా, కొన్నిసార్లు విమతలు పోవటల్లా, కొన్నిసార్లు కక్షలు పోవటల్లా, కొన్నిసార్లు అబద్ధాలు పోవటల్లా, కొన్నిసార్లు అన్యాయాలు, అధర్మాలు, అక్రమాలు పోవటల్లా, కొన్నిసార్లు నీకు నచ్చని విషయాలని తెలుసు కానీ నా వల్ల కావట్లేదు, నేను విడిచిపెట్టలేదు అన్నది వాస్తవం. ఈరోజు నా శరీరాన్ని, నా అవయవాలను మీకు సమర్పిస్తున్నాను. నేను నిజమైన యథార్థమైన ఆరాధికురాలుగా మారాలనుకుంటున్నాను. నాలో ఉన్న ఈ అనాధ్యాత్మికతను తీసివేయండి ప్రభువా. ఈ ఆత్మ ఫలం ఫలించే కృపను దయచేయండి నాయన. నేను ఇప్పటి వరకు నిజమైన ఆరాధికుడిగా కొన్ని విషయాల్లో లేదు, అది వాస్తవం, నేను ఒప్పుకుంటున్నానని దేవుని దగ్గర ట్రాన్స్పరెంట్గా మన జీవితాన్ని కుమ్మరిద్దాం, ఆత్మను కుమ్మరిద్దాం. మనం సింహావలోకనం చేసుకుందాం. కుటుంబంలో ఆరాధన చేయలేకపోయాను, ఉద్యోగంలో ఆరాధన చేయలేకపోయాను, వ్యక్తిగతంగా ఆరాధన చేయలేకపోయాను, సంఘంలో ఆరాధన చేయలేకపోయాను. ఈ ఆత్మ ఫలంలో ఉన్నటువంటి గుణలక్షణాలు నాలో చాలా లేవన్నది వాస్తవం ప్రభువా. సంఘానికైతే వస్తున్నాను, కానీ కొన్నిసార్లు నీకు ఆరాధన చెయ్యలేని పరిస్థితుల్లో, నీ నామానికి అవమానం తెచ్చిన పరిస్థితుల్లో నా జీవన విధానం ఉంది, నన్ను క్షమించండి ప్రభువా అని దేవుని దగ్గర సమర్పించుకుందాం. ఒక వాక్యానికి స్పందించి నిర్ణయం చేద్దాం. ప్రియమైన వాళ్ళారా, పడిన ప్రయాస, అంత ప్రయాస విలువ కలగాలనంటే దేవుడు కోరుకున్నట్లు ఆరాధన చేయాలి మనం. అది సత్యమైన, నిజమైన, దేవునికి ప్రీతికరమైన నిజమైన ఆరాధన. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మరొకసారి మా జీవితాలను
మీ వాక్యం అనే అద్దంలో చూపించారు. మేమేంటో మాకు కనబడుతున్నాం ప్రభువా. చాలా విషయాలు కనబడ్డాయి ఈరోజు. మా ఆత్మ ఫలములో ఉన్న లోపాలు చాలా బయటికి బాగున్నాం కానీ బయటికి ఆధ్యాత్మికత ప్రదర్శించినట్లుగా కనబడుతుంది కానీ లోపల చాలా విషయాల్లో అనాధ్యాత్మికంగా ఉన్నామన్నది వాస్తవం. ఆ వాస్తవాన్ని గుర్తించి గ్రహించుకొని మరలా మీకు నిజమైన ఆరాధికులుగా మారే అవకాశాన్ని ఇచ్చారు. ఆ సమరయ స్త్రీని అలాగే మీరు మార్చారు. ఆమె అంతరంగాన్ని మీరు మార్చి నిజమైన ఆరాధికురాలిగా చేశారు. ఆమె జీవితాన్ని, ఆమె జీవితంలో ఉన్న ఒక అనైతికతని, ఒక పాపాన్ని చంపి ఆమెను నిజమైన ఆరాధికురాలుగా చేశారు. అలాంటి ఆరాధికులుగా మేము ఉండాలని మీరు ఆశిస్తున్నారు. అటువంటి నిజమైన ఆరాధన చేసి లోపల మీకు కనెక్ట్ అయ్యి మీరు కోరుకుంటున్న జీవన విధానాన్ని కలిగి ప్రదర్శించి ఎల్లప్పుడూ మీకు మహిమకరంగా బ్రతికే కృప మా అందరికీ దయచేయమని మీ దివ్యవాక్యాన్ని ధ్యానించుకొని మా జీవితాన్ని సరిచేసుకుని ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సంఘాన్ని, సేవకులను, విశ్వాసులను మీ పాద సన్నిధికి సమర్పిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి కూర్చోండి అమ్మా ప్లీజ్.